गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అంటే నాకు గురు మంత్రము చేసి గురువుని తలుచుకోగానే నాకేమనిపిస్తుంది అంటే గురువు నాలోకి వచ్చేసాడు, గురువే మాట్లాడుతున్నాడు. నేను కంప్లీట్ గా వెకేట్ చేసేసుకున్నాను నన్ను నేను అని ఉద్దేశంతో ఇప్పుడు ఈ విషయాలు చెప్పబడుతున్నాయి. వాయిస్ క్లియర్ గా వినపడుతుంది కదా. లాస్ట్ టైం చిరస్థిత చంద్ర నిభ అక్కడ ఆపాము. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత చిరస్థిత చంద్ర నిభ. ఈ ఆ, ఇక్కడ మనం ఆపి ఉన్నాము. ఒకసారి మనము ఇందులో ముఖ్యమైనది కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అనేది శ్రీ కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై నమః అని చెప్పుకుంటాము. ఈ నామము శ్రీ విద్యా ఫలము అంటున్నారు. దీన్ని మళ్ళీ ఒకసారి రికాప్ చేసుకుంటున్నాము. ముందు విద్యా స్వరూపం చెప్పారు, తర్వాత విద్యకున్న స్వభావం చెప్పారు, ఇప్పుడు ప్రభావం చెప్తున్నారు. మళ్ళీ 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 మనం గుర్తు చేసుకున్నట్టుంటే లలితా సహస్రనామం అనేది ఒక స్తోత్రము కాదు, ఒక అమ్మవారిని స్తోత్రించే ఒక ఒక రకమైన ప్రేయర్ కాదు. అది ఒక కంప్లీట్ స్టోరీ అన్నమాట. ఒక అర్థవంతమైన అమ్మవారి యొక్క స్వరూపము, భండాసుర రాక్షసుల సంహారము, తర్వాత అమ్మవారి నామాల్లో ఉండే గొప్పతనము, అమ్మవారి యొక్క నామాల్లో వివరింపబడి ఉన్న సృష్టి క్రమము, అమ్మవారి యొక్క వర్కింగ్ స్టైల్, అమ్మవారి యొక్క ఆ, నఖశిఖ పర్యంతము ఆమె శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాలలో ఉన్న ఆ గోళ్ళ వరకు ప్రతి ఒక్క ఆభరణము, ప్రతి ఒక్క ఆ చీర యొక్క అంచు దగ్గర నుంచి, ఆభరణం దగ్గర నుంచి ఆమె యొక్క అన్ని అవయవాలు మంత్రములు, మంత్రాల యొక్క స్వరూపము. ప్రతి ఆభరణానికి ఒక మంత్రం లింక్ అయి ఉన్నది అని చెప్పుకుంటూ ఉన్నాము. ఆమె యొక్క శరీరం అంతా కూడా లింక్ అప్ అయి ఉన్నాము. మనం ఎప్పుడైనా సరే మనం ఒకసారి టైం ఉంటే గుళ్ళో ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నఖశిఖ పర్యంతము అంటే శిరస్సు నుంచి ఆ, పాదాల వరకు, పాదాల గోళ్ళ వరకు, గోళ్ళు కూడా చూడాలన్నమాట. చూడటం పైనుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి అంటే ఆరోహణ అవరోహణ అంటాం మనము. షట్చక్ర జాగరలో మూలాధారం నుంచి సహస్రారం, నుంచి సహస్రారం, సహస్రారం నుంచి మూలాధారం. ఇది క్రియాయోగంలో శ్వాసతో ఎలాగైతే మనం చేసుకుంటామో అట్లాగే అమ్మవారిని కూడా శ్వాస పీలుస్తూ ఇదొక సాధన. ఆ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆ శ్వాస పీల్చుకుంటూ మన పాదాల దగ్గర ఉన్న, పాదాల యొక్క గోళ్ళ దగ్గర నుంచి అమ్మవారి తలలో ఉన్న సహస్రార చక్రం అంటే చంద్రుడు ఉంటాడు కదా, నెలవంక ఉంటుంది కదా, అక్కడ వరకు ఆరోహణ, మళ్ళీ అవరోహణ, మళ్ళీ నెలవంక నుంచి మళ్ళీ పాదాల గోళ్ళ వరకు శ్వాస వదులుతూ ఇలా కనుక మీరు ఒక 5-6 సార్లు కనుక చేసుకుంటే మీకు అమ్మవారి యొక్క స్వరూపము ఆజ్ఞా చక్రంలో నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ స్వరూపం ఆజ్ఞా చక్రంలో నుంచి కదులుతుందో అప్పుడు మళ్ళీ అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది. ఒరే నాయనా, ఆ, నీ మధ్య రూపం చెదిరింది, దా ఇట్రా అంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ గుర్తు చేస్తుంది, ఇలా చూడాలరా, ఇలా చూస్తే నేను నీకు గుర్తుండిపోతాను. మాస్టర్ ఈ విషయం ఆ, వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాడు. మనం వెళ్ళంగానే భక్తితో ఒకసారి నమస్కారం చేసుకొని అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోవద్దని చెప్పేవారు. కళ్ళు తెరిచి శుభ్రంగా ఆ నఖశిఖ పర్యంతం పైనుంచి ఆ కిరీటం పైన అంచు నుంచి కింద పాదాల వరకు అంత టైం కూడా ఉండదనుకోండి మనకి. ఒక్క గ్లాన్స్ లో ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి చూడగలిగితే ఆ స్వామివారి యొక్క స్వరూపము మనకి ఆజ్ఞా చక్రంలో స్థిరపడిపోతుంది. ఎప్పుడైతే అది చదువుతుందో మళ్ళీ ఆయనే పిలుస్తాడట. ఎప్పుడు పిలుస్తాడు? మనం ఆయన మీద భక్తితో ఉంటే, అలాగే అమ్మవారి మీద భక్తితో ఉంటే పిలుస్తాడు. అమ్మ, నువ్వు ఈ మధ్య నాకు అసలు బొత్తిగా కనబడట్లేదు, నల్లపూస అయిపోతున్నావు అనుకుంటుంటాం కదా, అలాగే అలా ఆర్తిగానంగానే పిలుస్తుంది అమ్మవారు. ఆ దగ్గరికే పిలవాలి కదా. లలితాదేవి ఉన్న టెంపుల్ కే పిలవాలి లేదు, లక్ష్మీ టెంపుల్ కానీ ఏదో ఒక టెంపుల్ కి పిలుస్తుంది. అలా మనము అమ్మవారి యొక్క రూపాన్ని మనము
ఆజ్ఞాచక్రంలో స్థిరపరుచుకుంటే మనకి కొన్ని రోజులకి ఆ అమ్మవారి యొక్క ఆ, స్వభావము హావభావాలు మనకు అలవాటైపోతాయి. అదేదో మనము ఏమనుకుంటామంటే ఆ ఆ సాధనలో అండి ఆజ్ఞాచక్రంలో గురువుని కూర్చోబెట్టుకోమన్నారండి, ఆ సాధనలో అమ్మవారిని కూర్చోబెట్టుకోమన్నారండి, అంతవరకే వినేసి వదిలేస్తాం. తర్వాత ఏంటి అనేది ఎప్పుడు ఎవరు ఆలోచించరు, ఎవరు చెప్పరు కూడా మీకు. ఆజ్ఞాచక్రంలో గురువుని కూర్చోబెట్టుకోండి అంటారు. సరే, ఇమాజిన్ చేసుకుంటాం, కష్టపడి నాన్న తంటాలు పడి 10 నిమిషాలు కూర్చొని, ఆ 10 నిమిషాలు కూర్చుంటే కనీసం ఒక 25 సెకండ్స్ అన్నా గురువు ఒక నిలబడతాడులే అనే ఉద్దేశంతో ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పాడు అనుకుంటాం. కానీ వాట్స్ నెక్స్ట్ అని మనం అడిగే ధైర్యం మనకి లేదు. ఆయన చెప్పే అవకాశం ఆయనకి రాదు. ఎందుకంటే వాట్ నెక్స్ట్ అని అడిగేవాడే లేడు. గురువులని సాధనలు చెప్పించుకొని ఈ సాధనని నేను నేను కంప్లీట్ చేశాను, దీని తర్వాత ఏంటి అని అడిగేవాడే లేడు. షిరిడి సాయిబాబా షిరిడి సాయిబాబా ఎంత బాధపడ్డాడు, నా దగ్గర కోట్ల కోట్ల రూపాయల ఆస్తి ఉంది, ఒక్కడు కూడా లేడంటాడు. అంటే కోట్ల రూపాయల ఆస్తి ఏంటి? ఈ ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మిక సంపద అడిగేవాళ్ళు లేరు. ఒక గురువు దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అన్నిటికంటే కరెక్ట్ ఆయనకి కనపడంగానే కాళ్ళు పట్టేసుకొని నమస్కారాలు పెట్టేసుకొని ఆయనకి ఆరుతులు పాడేసి, మీరు అంటే నాకు భక్తి అండి, మిమ్మల్ని రోజు తెలుసుకుంటామని. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఆయన రాసిన పుస్తకం చదివి ఆయన రాసిన పుస్తకం చదివి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను మీ పుస్తకం చదివానండి, ఆయన ఎస్టాబ్లిష్ చేసిన ఆశ్రమాలకు వెళ్ళి, ఆయన పెట్టిన టెంపుల్స్ కి వెళ్ళి, నేను పలానా టెంపుల్స్ కి వెళ్ళానండి, అక్కడ మీరు మీరు పెట్టిన పూజ చూశానండి, ఆ, ఫలానా అనసూయ వ్రతం చేశానండి, ఫలానా దత్త వ్రతం చేశానండి, మీరు చెప్పినట్టుగా ఆచరించానండి అని చెప్తే ఎంత బాగుంటుంది. ప్రతి వాళ్ళు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడేసి, గణపతి సచ్చిదానంద స్వామి ఈ మధ్య తిడుతున్నాడు అందరినీ. బుద్ధి లేదు, సిగ్గు లేదు, అసలు మనుషులు కాదని చెప్పి తిడుతున్నాడు, భయంకరంగా తిడుతున్నాడు. అంత అంత ఆవేదన వాళ్ళకి. అది మనం తెలుసుకోవాలి. అటువంటి అద్భుతమైన చైతన్య స్వరూపం గణపతి సచ్చిదానంద స్వామిని ఎవరూ పట్టించుకోరు. గట్టిగా ఎక్కడికైనా వెళితే అదే కాస్త పొలిటికల్ క్లౌట్ ఉన్న వాళ్ళు, బాగా గ్లామర్ ఉన్న వాళ్ళు వెళితే కొన్ని వేల మంది వస్తున్నారు. ఆయన వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆయన తిడతాడు కనుక. తిట్టే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మమ్మల్ని కూర్చోబెట్టి పొగిడి ఆహా ఓహో అనే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆహా ఓహో, అమ్మో వీళ్ళు 10 మంది ఉన్నారు, వీళ్ళని ఏమన్నా తిడితే వీళ్ళు వీళ్ళు ఇంకా రారేమో అనుకునే వాళ్ళు అసలు గురువులు కాదు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను తిట్టేవాడే నిజమైన గురువు, అది అర్థం చేసుకోండి. నిన్ను తిట్టేవాడే నిజంగా నిన్ను బాగుపరచాలని అనుకునేవాడు. అతను ఏ ఏ మానసిక స్థితిలో ఆ వ్యక్తి సో మనం ప్రాపర్ గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమ్మవారి యొక్క సహకారంతో, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తో మనము గురువుల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఏమండి, మరి అమ్మవారు ఉన్నారు కదా, మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళాలి ఎట్లాగా? గురువుల దగ్గరికి వెళ్ళడం అవసరం అంటే అగస్త్యుడికే తప్పలేదు. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళటానికి అమ్మవారికే పర్మిషన్స్ లేవు. వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి, నాయనా మీ వాడు క్వాలిఫై అయ్యాడు, వాడు జేఈ రాశాడు, ఐఐటి రాశాడు, ఐఐటి పాస్ అయ్యాడు, 2 సెషన్స్ పాస్ అయ్యాడు, వాడికి సీట్ ఇవ్వాలి నువ్వు, లేకపోతే నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వాడికి అర్జెంటుగా ఐఐటిలో సీట్ ఇవ్వు అని చెప్పి ఆయన గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అమ్మవారు. అప్పుడు అంటే అక్కడ గురువు యొక్క పాత్ర అది. ఈజ్ అ ఛానల్ బిట్వీన్ ద డిసైపుల్ అండ్ ది ఎనర్జీ. అన్లెస్ ద గురు ఈస్ హ్యాపీ ఆన్ ది డిసైపుల్, ది ఎనర్జీ విల్ నాట్ రివీల్ హెర్ సెల్ఫ్ టు ది డిసైపుల్. ఇది ఒక యూనివర్సల్ లా అన్నమాట ఇది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మరి మాకు గురువు లేరు కదండి, భౌతికంగా గురువు లేరు కదండి అంటే, మీరు వర్దీనెస్ పెంచుకుంటే ఆటోమేటిక్ గా ఎవరో ఒకళ్ళు మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అర్హత పెంచుకోవాల్సిన బాధ్యత మనదే. నిరంతరము గురు సాన్నిధ్య అనుభూతి పొందాల్సిన బాధ్యత మనదే. ఆ వర్దీనెస్ పెంచుకోవాల్సిన బాధ్యత మనదే. మనం పెంచుకుంటూ ఉంటే నిత్యము మనము సాధన, సేవ, సత్సంగము, స్వాధ్యాయము చేసుకుంటూ
మన జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి, అమ్మవారి యొక్క సేవకులుగా మనల్ని మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అనే లక్ష్యముతో గనుక మనం జీవించడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అమెరికాలో కాదు, ఆఫ్రికాలో కాదు, ఐస్లాండ్ లో ఉన్నా కూడా గురువు పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాడు. యు షుడ్ నాట్ ఫర్గెట్ అబౌట్ దట్. సో ఇలాగ మనము ఆ కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవిత గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది శ్రీ విద్య యొక్క ఫలము. కమల అంటే లక్ష్ములు అనగా ఐశ్వర్యాలు, ఇంతేగాని వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి కాదు. ఐశ్వర్యాలు కోటి ఉన్నాయి. అవి కాకుండా మనకి అందులో ఇంకా పండాలి ఎంత పండితే అంత ఎక్కువ షుగర్ ఎక్కువ. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అని చెప్తున్నారు. అష్టలక్ష్ములు ఆరోగ్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సృష్టిలక్ష్మి, పుష్టిలక్ష్మి, ఉద్యోగలక్ష్మి, ఇలా ఎన్నైనా కలుపుకోవచ్చు అష్టలక్ష్మిలతో పాటు. తర్వాత ఈ కటాక్ష అనే మాట చెప్పేటప్పుడు అమ్మవారి యొక్క అక్షి విద్యను మర్చిపోరాదు. ఈక్షత్యాత్మిక శక్తి స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ. ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కటాక్ష అన్నప్పుడు ఈక్షత్యాత్మిక శక్తి అని చెప్పుకోవాలంటే విచ్చుకొనుట అని అర్థం. ఈ కటాక్షి అన్న శక్తి శ్రీచక్రంలో బిందువు. శ్రీచక్రాన్ని ఊహించుకోండి. శ్రీచక్రంలో ఉన్న బిందువు ఫస్ట్ బిందువు అన్నమాట. అది విచ్చుకుంది. ఫస్ట్ మనకి మొగ్గ అంటాం కదా, ఫస్ట్ విత్తనం అనుకుంటాం కదా, ఫస్ట్ స్పర్మ్ అనుకుంటాం కదా, అది అలా పెరిగి 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 మనిషిలాగా తయారవుతుంది. విత్తనం చెట్టు అవుతుంది, మొగ్గ పువ్వు అవుతుంది. అలాగే శ్రీయంత్రంలో సెంటర్ లో ఉండే చుక్క అలా స్ప్రెడ్ అయ్యి ఆ యంత్రమైంది. ఆ మొగ్గ విచ్చుకుంటే కమలమై అందులో ఉన్న ప్రతి రేకు కనబడుతూ ఉంటుంది, ప్రతి కేసరము గోచరిస్తాయి. అలాగే బిందు స్వరూపిణి అయిన అమ్మవారు విచ్చుకొని త్రికోణాలు గాను, అష్టదళ పద్మము గాను, షోడశదళ పద్మము గాను, చతురస్రము గాను కనబడుతుంది. మొత్తం కలుపుకుంటే శ్రీచక్రం. అష్ట ఆవరణలో ఉన్న ప్రతి దేవత కూడా స్త్రీ శక్తి స్వరూపమే. 8 ఆవరణలో ఉన్న దేవతలు వారి పరివార శక్తులు కూడా కలుపుకుంటే 64 కోట్ల శక్తి దేవతలు ఉన్నారు. 64 కోట్ల శక్తి దేవతలు ఉన్నారని చెప్తున్నారండి. అంటే 64 కోట్ల శక్తి దేవతలు మనకి మనకి 33 అంటున్నారు కదా. 4 కోట్లు అంటే ఈ మొత్తం కాస్ట్ గవర్నింగ్ చేసే శక్తి దేవతలు గురించి చెప్తున్నారు. 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలు. 33 దేవతలు మన స్పైనల్ కార్డ్ లోనే ఉన్నారు, మన వెన్నెముకలోనే ఉన్నారు. కోట్లు అనేది కోట్లతో నిజంగా లిటరల్లీ అవి మిలియన్స్ క్రోర్స్ కాదు. 33 దేవతలు ఆ కలిసి మన 33 దేవతల యొక్క స్వరూపాన్ని మన శరీరంలో పెట్టి తయారు చేశారు. ఎవరు? అగ్నిస్వార్తులు, అగ్ని చైతాన్యులు, మన పూర్వీకులు. చంద్రుడు మనం అందరం చంద్రలోకంలో ఉన్నప్పుడు మన శరీరాన్ని తయారు చేయబడింది. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాము అనేది మనం అర్థం చేసుకుని మన పూర్వీకులు వాళ్ళు అంటే యాన్సిస్టర్స్ అంటాం. అందుకనే ఆ, మనము కర్మఫలము గురించి యాన్సిస్టర్స్ గురించి మాట్లాడుకుంటాము. వాళ్ళే తయారు చేస్తారు. కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే 1,85,00,000 years బ్యాక్ వాళ్ళు మానవ శరీరాన్ని తయారు చేయాలి. ఒక మోడల్ శరీరాన్ని తయారు చేసి దాంట్లో ఈ సృష్టిలో ఉండే ఎనర్జీస్ అన్నిటికీ ఒక రిఫ్లెక్టివ్ సెంటర్ పాయింట్స్, ఫ్లెక్సీ పాయింట్స్ ని పెట్టాలి. మానవుడు సాధన చేస్తున్న కొద్దీ ఆ ప్రకృతిలో ఉండే ఆ పాయింట్స్ ఇవి లింకప్ అయ్యి ఆ శరీరము ఇప్పుడు మన శరీరం కూడా ఒక బిందువు లాగే అది విచ్చుకోవాలి. అంటే మన శరీరంలో ఆ షట్చక్రాల్లో ఉండే
కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. కమలం అలా విచ్చుకోవాలి, మన శరీరం అలా విచ్చుకోవాలి. మనలో నాడీలు ఉంటాయి, ఆ నాడీలు యాక్టివేట్ అవ్వాలి. ఆ గుచ్ఛం ఉంటుంది, అంటే ఈ మూడు గుచ్ఛాలు ఉంటాయి: బ్రహ్మరంధ్రము, విష్ణురంధ్రము, శివరంధ్రం, రుద్రగ్రంథి, బ్రహ్మరంధ్రి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి. మూడు గ్రంథులు, మూడు నాట్స్. ఆ మూడు నాట్స్ ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అవ్వాలి అంటే సాధన చేసుకుంటూ ఉండాలి. అదే మన మానవుడి యొక్క లక్ష్యము. అది అర్థం చేసుకోండి. అమ్మవారి దృష్టిలో పడటము అంటే ఇవి, ఈ జాగరణ జరగటమే. బిందువు విచ్చుకోవడం వల్ల మొత్తం నవావరణ దేవతలను కలుపుకుంటే కోట్ల కొలది ఉన్నారు. వారందరూ ఆ బిందు స్వరూపిణి అయిన అమ్మవారిని సేవిస్తూ ఉన్నారని శ్రీచక్రాన్ని మొత్తం ఆవిష్కరించారు. కాబట్టి మనల్ని కూడా అలా తయారు చేశారు. మన శరీరం అలా తయారు చేయబడింది. విభూతి అంటే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య శక్తి. అవి చాలా ఉంటాయి. కృష్ణుడు కొన్ని కొన్ని నా విభూతులు ఎన్నో నేనే చెప్పలేనన్నాడు. హంతతే కథయిష్యామి దివ్యాహాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ. అర్జున, నేను ఇప్పుడు చెప్పిన ప్రధానంగా కొన్ని విభూతులు మాత్రమే తప్ప ఇవి మాత్రమే అని నిర్ణయించలేము అని ఆయనే చెప్పుకున్నాడు. స్థిరస్థిత చంద్రనిభ ఫాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థ రవి ప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఇదొక గుత్తి. ఈ గుత్తికి మునుపు చెప్పిన శ్రీవిద్యా మంత్రానికి అనుబంధం ఉంది. తర్వాత శిరస్థిత. శిరస్థిత అయిన శిరస్సుపై బ్రహ్మరంధ్రంలో స్థానంలో సహస్రారంలో ఉన్నది. మేరు రూప శ్రీచక్రాన్ని ఒక్కసారి భావన చేస్తే అది అది శిరస్సు బిందువు. కాబట్టి ఆ బిందువు నందు ఉన్నది. అంటే ఆల్మోస్ట్ మన శిరస్సు సెంటర్ లో, మనం చిన్నప్పుడు పిల్లలకి ఆముదం పెడతాను చూసారా, ఎక్కడ పైన శిరస్సు పైన ఒక పల్స్ తెలుస్తుంటుంది, కదులుతూ ఉంటుంది. అది అది శిరస్థిత. అక్కడ అక్కడ బిందువు ఉంటుంది. అక్కడి నుంచి క్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ముందు తల తయారైంది, తర్వాత బ్రెయిన్ తయారైంది, కళ్ళు కాళ్ళు అలా తయారు చేసుకుంటూ వచ్చారు అనుకోవచ్చు. సాయంకాలంలో ధ్యానం చేసేటప్పుడు శిరస్సు నందు ధ్యానించాలని ఒక పద్ధతి ఉంది. చంద్రనిభ, శ్రీ చంద్రనిభాయ నమః. చది ఆహ్లాదే అను ధాతువు ప్రకారంగా ఆహ్లాదకారణి అయిన అమృత బిందు స్వరూపము. అది సరిగ్గా బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర ఉంటుంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాము, షట్చక్ర జాగరణ జరిగినప్పుడు కుండల్ని ఆ, మాకు కుండల్ని జాగరణ అయిపోయింది, కింద నుంచి పైకి రావడం, పై నుంచి కిందకి రావడం మాకు తెలుస్తోంది అని అంటే అది కాదు రిజల్ట్ కావాల్సింది. కుండలిని జాగరణ జరిగిన వాళ్ళు మనలా ఉండరు. కుండలిని జాగరణ జరిగిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఒక శ్రీరామ శర్మ ఆచార్య లాగానో, లేకపోతే ఒక ఆ భారతీ తీర్థ స్వామి లాగానో, లేకపోతే ఒక శంకరాచార్య లాగానో ఉంటారు. అంతేగాని నాకు ప్రాణిక్ హీలింగ్ లో నా చక్రాలు వాళ్ళు అడ్జస్ట్ చేశారండి. చక్రం కుడివైపు తిరుగుతుంటే ఎడమవైపు తిప్పారండి. ఒక చక్రం ఆగిపోయిందండి, దాన్ని కదిల్చారండి. ఇవన్నీ ఉత్తుత్తి మాటలే. వాళ్ళు వాళ్ళు చేసే వాటిలో మీకు చెప్తాను నేను అసలు ఏం చేస్తారు అనేది. మోస్ట్ సీక్రెట్ థింగ్స్ అవి. వాళ్ళు మనల్ని అంటే ఆ చోకుక్సై అలా చెప్పాడు. చోకుక్సై అలా చెప్పాడు. ఆయన చేయగలడేమో నాకు తెలియదు, కానీ ఈ ప్రాణిక్ హీలర్స్ వీళ్ళందరూ చోకుక్సై పుస్తకాలు చదివి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు మీ షట్చక్ర జాగరణ చెయ్యలేరు. కాకపోతే దాని చుట్టూ ఉండే ఎనర్జీస్ ని కొంత మటుకు బ్యాలెన్స్ చేయగలరు, కొంత మటుకు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా మీరు వాళ్ళని నమ్మితే. మనం చాలా సార్లు అనుకుంటాం, మనము ఒకళ్ళని నమ్ముతున్నాం అనుకుంటాం, కానీ మనస్సు అంగీకరించదు. అబ్సల్యూట్ సరెండర్ అయితేనే మనకి మనస్సు అంగీకరించదు. మనం రిసెప్టివిటీ, మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది. మనం అనుకుంటాం, మనం ఆ సాష్టాంగ నమస్కారం పెట్టామండి, కాళ్ళు పట్టేసుకున్నామండి, కాళ్ళు కడిగేశానండి, ఆ నీళ్లు తాగానండి, నెత్తి మీద చల్లుకున్నానండి. నో. ఎప్పుడైతే మీకు ఆ సాష్టాంగ నమస్కారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గురువుని 1 కిలోమీటర్ల దూరంలో చూసినా మీ శరీరం పులకించుతుందో, మీ శరీరం అది అట్రాక్ట్ అవుతుందో, ఒక 1 కిలోమీటర్ దూరంగా ఉన్న ఆయన దగ్గరే ఉన్నట్టు మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, అప్పుడు పాద నమస్కారాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది నిజమైన హస్తమస్తక స్పర్శ గురువు యొక్కది. గురువు యొక్క ఫిజికల్ బాడీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. నేను 20 సంవత్సరాలు గురు శుశ్రూష చేశాను, కానీ నేను ఎప్పుడు ఆయన ఫిజికల్ బాడీ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీర్చుకోలేదు, ఆయనకి సేవ చేయలేదు. చేసేవాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి నేను పక్కన కూర్చొని ఆయన యొక్క విషయాలు తెలుసుకొని ఆయన యొక్క పనులు చేయడం అలవాటు చేసుకున్నాను తప్పితే ఆయన
చాలా రేర్ గా ఆయన పాదాలు స్పృశించాను. ఆయన పాదాలు స్పృశించిన ఆ మూమెంట్స్ ని నేను కొన్ని జన్మల వరకు మర్చిపోలేను. ఊరికే ఆయన మీద పడి తైతక్కలాడి ఆయన షర్ట్ వేసి ఆయన ప్యాంట్ వేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు పిసికి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆ రేర్ మూమెంట్స్ యొక్క బ్యూటీ తెలియదు. అది అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మనస్సు ఏం చేస్తుంది అంటే ఒక 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 పాయింట్ మనం అట్రాక్ట్ అయితే దాని వైపే వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం చూసుకోవాలి ఆ పాయింట్ మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అని. అలా గురువుల్ని మనం విశ్లేషణ చేసుకోవడంలో తప్పు లేదు. మనం వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవడానికి, సాధన నేర్చుకోవడానికి మాత్రమే వెళ్తాము, వెళ్ళాలి. అంతేగాని వాళ్ళతో కలిసి ఫోటోలు తీర్చుకోవడానికి కానీ, వాళ్ళకి ఏదో పాద నమస్కారాలు చేయంగానే మనకి పుణ్యం వస్తుందని కానీ మనం అనుకోవడం కరెక్ట్ కాదు. అది అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పిన విషయాలు ఆచరిస్తేనే మనకి వాళ్ళ దగ్గర నుంచి నిజమైన ఆశీర్వాదం లభిస్తుంది. అది గుర్తుంచుకోండి. సరే, అలా మనకి ఆ శిరోదేవత శిరస్థిత ఆ కుండలిని జాగరణ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. శిరస్సు వద్ద చంద్రబింబ రూపంగా ఉన్న తల్లినిగా ధ్యానం చేయాలి. బ్రహ్మానంద స్థానం దగ్గర ఉంటుందట చంద్రకళ చంద్రనిభ తెది ఆహ్లాదే అను ధాతువు ఒకటి ఉంటుందట మనకి సహస్రారం దగ్గర. ఈ కుండలిని జాగరణ జరిగినప్పుడు మన ఈ కుండలిని పైకి కిందకి జరిగినప్పుడు ఒక్కసారి ఆ ధాతువుని టచ్ చేస్తుంది. అది సోమరసం అనేది రిలీజ్ చేస్తుంది. ఆ సోమరసం రిలీజ్ చేసిన తర్వాత మనకి మన రక్తంలో అది నిండిపోతుంది. నిండిపోయి మనకి ఇంకా ఏ రకమైన ఆకలి దప్పులు ఉండవు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండవు. ఈర్ష్య అసూయలను కూడా దాటుతాము. ఈ ఈర్ష్య అసూయలు కామ క్రోధ లోభ మోహ ఆ, మదమాత్సర్యాలు, తర్వాత ఈ ఆకలి దప్పులు ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మన శరీరంలో ఉండే రక్తం వల్ల. అది సహజము, అది శరీరం యొక్క సహజమైన క్వాలిటీ. దానివల్ల ఎప్పుడైతే ఈ రక్తము సోమరసంతో నిండిపోతుందో ఆ తర్వాత మనకి దాహం ఉండదు. ఆ స్టేజ్ మన శరీరాన్ని తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మన బ్లెస్సింగ్స్ తో మన శరీరాన్ని మెల్లగా మౌల్డ్ చేసుకోవాలి. అలా మనం చేసుకోవటానికి ఈ చంద్రనిభ శిరస్థిత ఉపయోగపడుతుంది. తర్వాత ఫాలస్థాయే నమః. తర్వాత ఇంద్రధను ప్రభాయే నమః. ఫాలస్థ అంటే నుదుటి భాగంలో ధ్యానం చేయాల్సిన తల్లిని తెలియజేస్తున్నారు. తర్వాత హృదయస్థ అంటే ధ్యేయంగా ఉన్న అమ్మవారు రవి ప్రఖ్య అన్న కాంతి గలది అని అర్థము. దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగస్తం అని మంత్రం. ఆ తల్లి అక్కడ ప్రకాశిస్తుంది. హృదయ శక్తి ఎలాంటిది అంటే మొత్తం మర్రి చెట్టు యొక్క శక్తి విత్తనంలో ఉన్నట్లుగా సర్వ జగత్తులో వ్యాపించిన శక్తి హృదయంలో ఉంది. మనం మళ్ళీ 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 ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము నిన్న కూడా అనుకున్నాము, మన హృదయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, మన బ్రెయిన్ ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. మనం మనస్సుని కంట్రోల్ చేసుకోవడం, మనం చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ మనం చెయ్యట్లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే మన మనసులో ఎక్కడో మారుమూల టెన్షన్స్, డైలీ డైలీ టెన్షన్స్, పనులు, ఏదో పాత జన్మల వాసనలు కానీ, పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని కానీ ఎక్కడో చోట కొంచెం కొంచెం అలా ఉంటాయి. వాటన్నిటిని మనము మెల్లగా సెట్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే సోమవారం మంగళవారం మనం మ్యూజిక్ మీద ఇష్టత పెంచుకుంటున్నాము. మంచి మంచి మ్యూజిక్ వినమని చెప్తున్నందువల్ల ఏమవుతుందంటే మనసు ఒక్కసారి రిలాక్స్ అయిపోతున్నాడు. రిలాక్స్ అయినప్పుడు ఆ తర్వాత ఏ టెన్షన్స్ వచ్చినా ముందు ఈ మ్యూజిక్ నాకు ఇప్పుడు బాగా నచ్చింది, ఈ మ్యూజిక్ నేను వింటాను, ఈ మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను, మిగతా ప్రాబ్లమ్స్ తర్వాత చూసుకుంటాను. అలా అలా మెల్లగా ఆ టేస్ట్ కి గనక మీరు అలవాటు పడిపోతే ఆ సుఖము సమృద్ధి అనేది ఒక మానసిక స్థితి. ది సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అంటాం. ఆ టేస్ట్ కనుక అలవాటు పడిపోతే మిగతా టేస్ట్ మీకు రుచించవు. ఎప్పుడు అదే టేస్ట్ కావాలని అనిపిస్తుంది. ఆ టేస్ట్ మీకు మనం తెచ్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. అది అర్థం చేసుకున్నాము. అమ్మవారిని ధ్యానించే చోట్లు ప్రధానంగా మూడు చెప్పబడ్డాయి. ఒకటి శిరస్సు, పాలభాగం, హృదయము.
ఈ మూడింటి యందు భావించాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇంద్రధను ప్రభ శిరస్థిత అన్నప్పుడు శిరస్సు నుండి భూమధ్య స్థానం వరకు ఒకటిగానే భావించాలి. మనం సకల సమర్థ సద్గురు స్పర్శలో మనం భూమధ్య స్థానం ఆజ్ఞా చక్రం నుంచి ఈ సహస్రకు ద బ్రిడ్జింగ్ అంతఃకరణ కను ఒక ఒక వారధి నిర్మించుకుంటాం. అది గుర్తుంచుకోండి. అది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఆ వారధికి, ఆ బ్రిడ్జ్ కి 4 స్టేషన్స్ అన్నమాట. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శిరస్థిత అన్నప్పుడు శిరస్సు నుండి భూమధ్య స్థానం వరకు ఒకటిగానే భావించాలి. ఇది అంతా చంద్రమండలమే. సో మన శిరస్సు ఏంటండి? చంద్రమండలం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు చంద్రమండలము. చంద్రుడు ఉన్నాడు మన శిరస్సులో. పాలభాగంలో, పాలభాగం అంటే తెలుసు కదా, నుదురు. అది మనకి ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి జుట్టు స్టార్ట్ అయ్యే మధ్యలో ఇదంతా పాల, ఎక్కడైతే మనం త్రిపుర రాస్తామో అది పాల. అక్కడ అగ్ని అనే పేరు నేరుగా చెప్పకుండా ఇంద్ర ధనుప్రభ అని మాత్రమే చెప్పడానికి, పైగా అర్ధచంద్రాకారాన్ని ధ్యానించమన్నారు. అన్నప్పుడు కూడా ఆజ్ఞాచక్రం నుండి అంతా చంద్రమండలమే. ఇక్కడ సూక్ష్మ రూపమైన అగ్నిగా భావన చేయమని శాస్త్రం చెబుతోంది. అందుకనే మనము పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్య ఒక స్పార్క్ ని గమనించుకోండి అని చెప్తాము. సకల సమర్థ సద్గురు దశలో ఆ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వైపు ఒక 2 స్టెప్స్ వేసేటప్పుడు అక్కడ ఒక స్పార్క్ జనరేట్ అవుతుంది. అంటే మనకి ఆజ్ఞాచక్రం సరిగ్గా వెనకాల మన మన అంటే లేడీస్ జడ ఎక్కడైతే మొదలు పెడతారో అక్కడ, అంటే ఫిజికల్ గా చెప్తున్నా, లోపల వేరే ఉంటాయి. ఈ ఈ సెంటర్ ని మధ్యలో ఒక గీత గీసుకున్నాము అనుకుందాం. ఆ గీత ఎప్పుడైతే కరెక్ట్ గా ఇల్యూమినేట్ అవుతుంది పాయింట్స్. ఆల్మోస్ట్ మనం ఫిజికల్ గా లోపల, బ్రెయిన్ లోపల చూడలేం, కానీ ఫిజికల్ గా ఎట్లా అంటే ఆజ్ఞాచక్రంకి సరిగ్గా వెనకాల, మన తల వెనకాల ఉన్న ప్లేస్ ఆల్మోస్ట్. లేడీస్ ఎక్కడైతే జడ వేసుకోవడం మొదలు పెడతారు, ఈ పంతుళ్ళకి, చిన్న చిన్న పండితులకి కూడా పిలక అదే స్థానంలో పెట్టబడాలి. ఇంకో వేరే చోట పెట్టడానికి లేదు. వాళ్ళు కూడా ఉపనయనం జరిగినప్పుడు 5 ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేస్తారు శిరస్సు మీద, స్ట్రాటజిక్ గా. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మన శాస్త్ర జాగరణ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే పిలక స్టార్ట్ అవుతుందో అది ఆల్మోస్ట్ ఆజ్ఞా చక్రానికి బ్యాక్ సైడ్ చూసుకోవాలి. ఈ ఆజ్ఞా చక్రానికి వెనక స్థానానికి మధ్యలో ఒక లైటనింగ్ రే ఉండాలి అనేది మనం అర్థం చేసుకుంటే కరెక్ట్ గా మనకి పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ దగ్గర ఆ చేతనత్వము, దాన్నే ఋతుంబర ప్రజ్ఞగా చెప్తారు శ్రీరామ్ శర్మ ఆచార్య. దాన్నే సుప్రామెంటల్ డిసెంట్ అంటాడు అరవిందో, సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అంటాడు. అది దాన్ని కూటస్థ చైతన్యము అంటాడు క్రియాయోగలో. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అక్కడ లైట్ వెలిగి తప్పితే మనకి హూయామై అనేది తెలియదు. అది మనకి అర్థమవుతుంది. ఆ హూయామై అని రమణ మహర్షి చెప్పినట్టుగా తెలియాలంటే మనకి ఏం జరగాలి? పాత జన్మలు తెలియాలి, రాబోయే జన్మలు తెలియాలి. తెలిసిన తర్వాత ఏమవుతుంది? ఇంకా మనము ప్రకృతిలో భాగం అయిపోతాం అనమాట. భాగం అయిపోయి ప్రకృతి ఎలా తీసుకెళ్తే అలా తీసుకెళ్ళిపోతాం. ప్రకృతి గురువు ఒకటే. తర్వాత శ్రీ రవి ప్రఖ్యాయై నమః. హృదయంలో సూర్యమండలంగా భావన చేయాలి. సూర్యునితో సమానమైన కాంతులు గల తల్లి. మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా, అనాహత్, అవి సోలార్ ప్లెక్సస్ అని చెప్తారు. ఇవన్నీ కామన్ అన్నమాట. మొత్తం ప్రపంచం మొత్తంలో అన్ని కామన్ నేమ్స్ అలా తయారు చేశారు. అంతరాదిత్యోపాసన అన్నప్పుడు సూర్యమండలంలో ఉన్న ఆదిత్యుడు, హృదయ మండలంలో ఉన్న ఆదిత్యుడు ఇద్దరు హిరణ్య రూపంతో ఉన్నారు అని భావన చేయాలి. రుక్మాభం ఇలాంటి పదాలు ఉపనిషత్తుల్లో ప్రస్తావించారు. మనం గుర్తు చేసుకోండి, మన పూర్వీకులు, యాన్సిస్టర్స్ మన శరీరాన్ని తయారు చేశారు. అగ్నిశ్వాత్తులు, అగ్ని చైతాన్సు, అగ్ని సూర్యాన్సు, వీళ్ళందరూ మన పూర్వీకులు మన శరీరాన్ని తయారు చేశారు. ఎలా తయారు చేశారు అంటే, నేచర్ లో, ప్రకృతిలో ఉండే ఎనర్జీ సెంటర్స్ అన్నిటికీ ఒక రిసెప్టివ్ సెంటర్స్ మన శరీరంలో పెట్టి తయారు చేశారు. అలా తయారు చేసి భగవంతుని యొక్క స్వరూపంగా మానవుడిని మార్చగలిగే అవకాశం ఒకటి తీసుకొని మరీ చేశారు. అది మనం గుర్తు చేసుకోగలిగితే హృదయ మండలంలో ఉన్న ఆదిత్యుడు, సూర్యమండలంలో ఉన్న ఆదిత్యుడు లింకప్ అవుతారు. మనం
చాలాసార్లు చెప్పుకుంటాం, గాయత్రి మంత్రం చేస్తుంటే గాయత్రి మాత ప్రత్యక్షం అవడం కాదు నిజమైనది. సూర్యుడితో లింకప్ అవ్వాలి. సూర్యుడితో లింకప్ అవ్వడం అంటే ఎలా అనిపించాలండి అంటే, మనం బయటికి అంటే ఇప్పుడు వర్షంలోకి వెళ్ళంగానే తడిసిపోయాము అని ఎలాగైతే తెలుస్తుందో, రాత్రి వెన్నెల్లోకి వెళ్ళంగానే ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని ఎలాగైతే తెలుస్తుందో, సముద్ర తీరంలోకి వెళ్ళంగానే చల్లటి వాతావరణం ఎలాగైతే తెలుస్తుందో, బాగా ఎండ వచ్చి వర్షం పడినప్పుడు ఆ స్మెల్ అయితే ఎలాగైతే తెలుస్తుందో, ఇంట్లోంచి సూర్యుడు వెళ్ళేటప్పటికి మనకి అలా ఆ స్పర్శని అనుభవించాలి మనం. అందుకనే సూర్యార్ఘ్యం ఖచ్చితంగా చేసుకోవాలి అంటారు. మనం ఏం చేస్తాము, ఏదో అపార్ట్మెంట్ లో ఉంటాము, ఆ కిటికీలోంచి సూర్యుడిని చూసేసి ఆ వాష్ బేసిన్ లో నీళ్లు పోసేసి ఓం సూర్యదేవ సహస్రాంతో మంత్రం చెప్పేసుకొని అమ్మయ్య అయిపోయిందిరా బాబు అని వచ్చేస్తాం. యాక్చువల్ గా చేయాల్సింది ఏంటి, మనము లిటరల్ గా సూర్యుడి ఎదురుగా మన సూర్యుడి యొక్క రశ్మి, సూర్యుడి యొక్క రేసు మన జుట్టు మీద నుంచి పాదాల వరకు బాగా పడాలి. అంటే మనం వీ హ్యావ్ టు సక్ ది ఎనర్జీ. దానికి ఏం చెప్పారు, ఒక నదిలో తడిసిపోయి అంటే మొత్తం పైనుంచి కింద దాకా తడి బట్టలతో వెళ్ళి సూర్యార్ఘ్యం ఇవ్వమన్నారు. అందుకనే మనం ఎప్పుడైనా అంటే ఇంట్లో అయితే మనం మెకానికల్ గా సూర్యార్ఘ్యం ఇచ్చుకుంటున్నాం. ఎప్పుడైనా వీలైతే సూర్యుడికి ఎదురుగా నిలబడి తడి బట్టలతో మనం అర్ఘ్యం ఇస్తే అసలు మన శరీరము, మీరు మీరు తెలుసుకోవచ్చు అసలు ఎంత ఎనర్జీ తీసుకుంటుందంటే అంత ఎనర్జీ తీసుకుంటుంది. ఆ ఆదిత్యుడు, మన ఆదిత్య హృదయం కూడా చేసేది అందుకే, సూర్యుడితో లింకప్ అవడానికి. సూర్యుడిలో మనము మళ్ళీ చెప్తున్నాను, వర్షంలోకి వెళ్ళంగానే ఎలాగైతే తడి ఫీల్ అవుతామో, మన ఇంట్లోంచి సూర్యుడి వైపు అంటే బయటికి అడుగు పెట్టంగానే సూర్యుని ఎక్నాలజీ చేయాలి. మన శరీరంలో ఉండే ప్రతి అణువు ఎక్నాలజీ చేయాలి, ఒక సెకండ్ ఉండాలి. అందుకనే మనము అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హౌ టు ప్రాక్టీస్ దిస్ అనేది. ఏసీలో ఉంటాం, ఏసీలోంచి డైరెక్ట్ గా సూర్యుడిలోకి వెళ్ళిపోతే ఆ, మనకి తేడా తగులుతుంది అంటాం. అంటే ఏసీలో ఉన్నప్పుడు యు ఆర్ ఎంజాయింగ్ ది కూల్నెస్. నీ శరీరంలో ఉండే ప్రతి అణువు అది ఆ కూల్నెస్ ఎంజాయ్ చేస్తుంది. ఆహాహా ఏసీ వేసుకుంటే నిద్ర పడుతుందని. కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ది సన్ రేస్. అది అర్థం చేసుకోండి. అబ్బా వేడిగా ఉందండి, చాలా చికాగ్గా ఉందండి, ఎందుకంటే ఈ ఏసీకి అలవాటు పడిపోయి. సూర్యుడిలో ఉండే ఆ శక్తిని మనం ఎంజాయ్ చేయాలంటే మనల్ని మనం అక్కడ ఎప్పుడైనా బాల్కనీలో సూర్యరశ్మి పడేటట్టుగా, సన్ రేస్ పడేటట్టుగా సన్ రేస్ లో కూర్చోవడం, సాయంత్రం 4:30 5 o'clock కి, లేదు మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేయటం, సూర్యుడు ఉన్నప్పుడు చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అది ఆ ఎనర్జీ మనం తీసుకోవాలి, సూర్యుడిలోంచి ఎనర్జీ తీసుకోవాలి. గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది అనే ఫీలింగ్ మనకు వస్తే అసలు మనకి ఎక్కడ ఎవరి హీలింగ్ అవసరం లేదు, ఏ డాక్టర్ కూడా అవసరం లేదు, గురువులు చెప్పిన మాటలే. అది మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరి అనుకున్నప్పటికీ ఆ హిరణ్మయ కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారు రవి ప్రఖ్య అనే తేజస్వరూపాన్ని భావించాలి. అదే హిరణ్య వర్ణం హరిణి అని శ్రీ సూక్తంలో వేదం చెప్పింది. ఇది మధ్యాహ్న సమయ ధ్యానము అని కొందరు చెప్తుంటారు. మొత్తానికి హృదయ కుహరంలో భావించాల్సిన దివ్యమైన బంగారు కాంతులతో లేదా ఎరుపు పసుపు కలిసిన కాంతులతో ప్రకాశిస్తున్న హిరణ్య రూపిణిని హృదయస్థ రవి ప్రఖ్య అని చెప్పారు. ఇప్పటికీ శిరస్థిత, ఫాలస్థ, హృదయస్థ అయ్యాయి. శిరస్థిత అన్నప్పుడు చంద్రనిభ, ఫాలస్థ అన్నప్పుడు ఇంద్రధనుప్రభ, హృదయస్థ అన్నప్పుడు రవి ప్రఖ్య. ఇవి ప్రధానంగా భావించాల్సిన స్వరూపాలు. శిరస్సేమో చంద్రుడండి, ఫాలస్థ ఫాలస్థ అంటే ఇంద్రధను ప్రభ, హృదయం ఏమంటే రవి అంటే ఫాలస్థ ఇక్కడ అగ్ని. మన మన శిరస్సు అంటే ఈ మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో, విభూతి పెట్టుకుంటామో, త్రిపుండ్రాలు ధరిస్తామో అదంతా అగ్నిస్థానము. అక్కడి నుంచి పైనంతా శిరస్సు అదంతా చంద్రస్థానము, హృదయం రవిస్థానము. అది అర్థం చేసుకోవాలి. తర్వాత త్రికోణాంతర దీపిక, శ్రీ త్రికోణాంతర దీపిక అయిన త్రికోణము యొక్క అంతరము 3 కోణాల అంతరములో ఉందన్నారు. ఇక్కడ అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 బిందువులు తీసుకోవాలి. ఇప్పుడే మనము ఆ 3 విషయాలు మనం గుర్తు చేస్తున్నాము. అగ్ని సూర్య చంద్ర. ఈ అగ్ని చంద్రుల సమన్వయము సూర్యుని యందు అవుతున్నది.
ఇదంతా విస్తారంగా కామకళారూప దగ్గర ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఎందుకు అవుతుంది అంటే సూర్యుడి ద్వారా అగ్ని, చంద్రుడు, సూర్యుడే. సూర్యుడిలో అగ్ని ఉంది. సూర్యుడి వల్ల చంద్రుడు చల్లదనం ఇస్తున్నాడు. సైన్స్ కూడా అదే ఒప్పేసుకుంది. మనం ఎప్పుడో చెప్పాం. సైన్స్ ఒప్పుకునేది ఏంటి బొంగు. మనం వల్ల చంద్రుడు వెలుగిస్తున్నాడు అనేది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు ఇంపార్టెంటే. మూడు ఒకదానికొకటి రిలేటెడే. కానీ సూర్యుడికి పెద్దపీట ఇచ్చారు. ఒక పైన సూర్యుడు ఉంటాడు, కింద రెండు వర్టిసెస్ చంద్రుడు, అగ్నిగా మనం అనుకోవచ్చు. కామకళ అన్నప్పుడు ఈ మూడు బిందువుల్ని కళ అంటారని చెప్పుకున్నాం. ఈ మూడు బిందువులే అగ్ని, చంద్ర, సూర్య. అగ్ని, సోమ రెండింటిని సమన్వయం చేసే శక్తి సూర్యుని యందు ఉంది. ఆ సూర్యుని తేజస్సే రాత్రి వేళ అగ్ని చంద్రుల యందు ప్రకాశిస్తున్నది. సూర్యుడు రాగానే వీరిద్దరి తేజస్సు సూర్యునిలో లీనమైపోతుంది. అది మనకి అందుకనే యజ్ఞము చేసినప్పుడు ఓపెన్ ఎయిర్ లో చేస్తారు. పండాల్స్ వేస్తారు కానీ పండాల్స్ ఎందుకు వేస్తారు అంటే మనకి నీడ రావడానికి. కానీ అగ్నికి పండాల అర్థం ఆ, మనకి అగ్నికి ఆ పండాల్స్ ఒక ఇది కాదు. అగ్ని బాహ్యంగా మనం యజ్ఞం జరిగినప్పుడు అగ్ని ప్రజ్వలించినప్పుడు ఖచ్చితంగా సూర్యుడితో లింకప్ అయిపోతుంది. అది సూర్యుడు అగ్నిశోమాత్మక శక్తిగా చెప్పబడుతుంటాడు. అగ్ని శివస్వరూపము, సోమము శక్తి స్వరూపమైతే అగ్ని సోమాత్మకమైన శక్తి సూర్యుడైనప్పుడు సూర్యుడే శివశక్తాత్మక స్వరూపుడు అవుతున్నాడు. కనుకనే కనుకనే సూర్య భగవానుని అలా భావించాలి. సూర్యుని ఒక బిందువుగా పెట్టి అగ్ని చంద్రులను సమాంతరంగా రెండు బిందువులను పెట్టుకుంటే మూడు బిందువులు అయ్యాయి. ఈ మూడు బిందువులను కలిపి గీతలు గీస్తే త్రికోణం అయింది. ఈ మూడింటి మధ్యలో ఒక బిందువు ఉంటుంది. అది ఈ మూడింటికి కేంద్రమైనది మూలమైనదని దాని అర్థము. ఈ మూడింటికి ప్రకాశం ఇచ్చే పరబ్రహ్మ స్వరూపుని అదే త్రికోణాంతర దీపిక. ఒక్క నిమిషం అండి. వాయిస్ ఉందా? నాకే రాట్లా. లేదండి లేదండి, వాయిస్ లేదు. నేనే ఆగాను. నేను ఒక్క నిమిషం. ఓకే. త్రికోణాంతర దీపిక అంటే మూడు బిందువులు, ఒక ట్రయాంగిల్, సెంటర్ లో ఒక బిందువు. ఆ మూడు బిందువులు ఒక మూడు వర్టిసెస్ ట్రయాంగిల్, ఆ మధ్యలో ఒక బిందువు అని మనం చెప్పుకుంటున్నాం. త్రికోణాంతర దీపికకి మరొక భావం చూస్తే త్రికోణాంతర మధ్యంలో దీపంలా ప్రకాశిస్తుంది. దీపిక అంటే ప్రకాశాన్ని ఇచ్చున్నది అని అర్థం. ఇలా చెప్పడంలో విశేషము అగ్నికి, సూర్యుడికి, చంద్రుడికి ప్రకాశాన్ని ఇచ్చున్నది. యదాదిత్య గతం తేజో జగద్భాసయతే అఖిలం.
యచ్చంద్రమపి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన భావంతో అన్వయించవచ్చు. సూర్య చంద్రాగ్నులు ప్రళయాదులలో అంతరించిపోవచ్చు, కానీ అప్పుడు వారు ఈ తేజస్సులోనే లీనమవుతారు, మళ్ళీ తిరిగి ఆ తేజస్సు నుండే వస్తూ ఉంటారు. అందుకనే మన శ్రీయంత్రం గురించి మనం చాలా వివరంగా చెప్పుకుంటూ ఆ సెంటర్, ఆ బిందువు దగ్గర నుంచే మొత్తము ఆ బయలుదేరుతుంది, మళ్ళీ ఆ బిందువులోనే మొత్తం లయమవుతుంది. ఇంకొక విశేషం ఇందులో ఏం చెప్పబడుతుంది అంటే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సూర్యచంద్ర అగ్నిల గురించే ఎక్కువ త్రికోణాంతర దీపికాయై నమః అనే నామానికి అర్థం చెప్తూ మన శరీరంలో ఉండే వివిధమైన ఎనర్జీ పాయింట్స్ చెప్తున్నారు. ఈ నామానికి మరొక భావం తీసుకుంటే మొత్తం శ్రీ విద్యా మంత్రాన్ని ఎలా ధ్యానించాలో చెప్పారు. త్రికోణం ఎక్కడుందో తెలుసుకోవాలి. మూలాధారం వసే దివ్యం త్రికోణమతి సుందరం. త్రికోణం ఎక్కడుందండి? మూలాధారం. అందుకే మూలాధారే త్రికోణాభ్యే. మూలాధారం అంటే మూలాధారం నుంచి స్వాధిష్టానం వరకు ఒక త్రికోణంగా మనం ఊహించుకోవచ్చు. మన శరీరం నందు కూడా అగ్ని సూర్య చంద్రమండలాలు ఉన్నాయని అనేక మార్లు ప్రస్తావించుకున్నాము. క్రింద భాగం అంతా అగ్ని, తర్వాత సూర్యుడు, పైన చంద్రమండలం ఉంది. అంటే కింద ఆ, రెండు చక్రాలు అగ్ని ట్రయాంగిల్, మధ్యలో ఉన్న రెండు చక్రాలు సూర్యుడు సర్కిల్, పైన ఉండే రెండు చక్రాలు స్క్వేర్ చంద్రుడు, ఇలా అనుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. క్రింది భాగం అంతా అగ్ని, తర్వాత సూర్యుడు, పైన చంద్రమండలం ఉంది. ఈ మూడింటికి ప్రధానంగా మూలమునందు వీటిని సమన్వయిస్తూ శక్తి ఉంటుంది. అది మనకి మూలాధారంలో త్రికోణం అని చెప్పబడుతోంది. ఈ మూలాధార మధ్యంలో ప్రకాశిస్తున్న కుండలిని రూప తేజస్సే త్రికోణాంతర దీపిక. శిరస్థిత అన్నప్పుడు ప్రధానంగా శిరోభాగము సహస్ర స్థానంగా చెప్పారు. ఫాలస్థ అన్నప్పుడు ఆజ్ఞా చక్రం ప్రస్తావన చేశారు. హృదయస్థ అన్నప్పుడు అనాహత చక్రం ప్రస్తావన చేయబడుతుంది. దాని తర్వాత మూలాధారము త్రికోణాంతర దీపిక అని చెప్తున్నారు. వసిన్యాది వాగ్దేవతలు ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అని చెప్పి దానిని మనకి ఇచ్చిన వారు కామసేవిత అని చెబుతూ ఈ విద్య శ్రీ షోడశాక్షరి విద్యగా పండుతోందని వివరిస్తూ ఇది త్రికూటములుగా ఉందని భావం చూపిస్తూ దాని ఫలము కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని తెలియజేశారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనము ఆ శ్లోకాలు, ఆ నామాలు అలా విడివిడిగా విశ్లేషణ చేస్తూ మనం చదువుకునే భాగ్యం మనకు కలిగింది. ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే. కొన్ని కోట్ల మంది లలితా సహస్రనామాలు చేస్తున్నారు. కోటి లలితా సహస్రనామ పారాయణంలో మేము 1,00,000 ఇచ్చాము, 1,000 ఇచ్చాము, 10,000 ఇచ్చాము అని చెప్తూనే ఉన్నారు. కొన్ని కోట్ల మంది చేస్తున్నారు. కానీ ఆ ఆ ప్రతి ఒక్క పదానికి అర్థము ఇలా తెలుసుకోవాలి, ఇలా నేర్చుకోవాలి అని మనం మాత్రమే కూర్చొని ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నాము. చాలా డీప్ గా డిస్కస్ చేసుకుంటున్నామని అర్థం చేసుకోండి. అలా మనము ఈ వసిన్యాది వాగ్దేవతలు మళ్ళీ చదువుతున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒకసారి మీకు ఆ మనసులో అది ఇంప్లాంట్ అయిపోతే మళ్ళీ ఆ పదాలు మీకు అలాగే దొల్లాల్సిన అవసరం లేదు. ఇలా వసిన్యాది వాగ్దేవతలు ఒక ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఒక మెథడ్ ప్రకారం లలితా సహస్రనామాన్ని రచించారు. భావన మనస్సులో స్థిరపడిపోతే చాలు. ఇంకా అక్కడ నుంచి అదొక విత్తనం అయిపోతుంది, అదొక బీజం అయిపోతుంది. ఆ బీజం మెల్లగా వృక్షం అవుతుంది, ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు మీరు అందరికీ పంచిపెడతారు. అది అది ముఖ్యం. వసిన్య ఆత్మ విద్య, విద్య, శ్రీ విద్య అని చెప్పి ఏది లలితా సహస్రనామం గురించి దానిని మనకిచ్చిన వారు కామసేవిత అని చెప్తూ ఈ విద్య
శ్రీ షోడశాక్షరి విద్యగా పండుతోందని వివరిస్తూ ఇది త్రికూటములుగా ఉందని భావం చూపిస్తూ వాగ్భవకూటము, మహారాజకూటము అని 3 కూటములుగా ఉంటాయి. కయేయిల హ్రీం, హసకహల హ్రీం, తకహ్రీం. అది ఆ కూటములు, 3 కూటములు. దాని ఫలం అంటే దాని రిజల్ట్, ఫలశ్రుతి అంటాం కదా. కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవిత అని తెలియజేశారు. ఈ త్రికూటలో కాముకిగా ఉన్నారని చూపిస్తున్నారు. దానిని ధ్యానించవలసిన పద్ధతిని శిరస్థ, చంద్రనిభ, పాలస్తేంద్ర అనుప్రభ, హృదయస్థ, రవిప్రఖ్య, త్రికోణంతర దీపిక అని చెప్పారు. చూసారా, మీకు ఒక కర్కారం వస్తుంది. ఎక్కడ ఆయన మనకి సన్ముఖ సార్ గారు మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు. ఏ 10 10 15 15 20 20 నామాలు ఒక 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 చాప్టర్ లాగా తీసుకొని వాటిట్లో ఉండే లింక్ ని మనకి జాగ్రత్తగా వివరిస్తున్నారు. ఆత్మ విద్యతో మొదలుపెట్టి త్రికోణాంతర దీపికతో మొత్తం శ్రీ విద్యా స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరింపజేశారు. మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రసరిస్తున్న తేజోమయమైన సూర్య చంద్ర అగ్నిమయమైన మూడింటికి మూలమైన ఒక మహా తేజస్సు పరచితి ఒక స్తంభం వలె ప్రసరిస్తున్నది. దీనినే సన్నగా విసతంతు తనీయసి వలె వెళ్తోందనే భావన చేయవచ్చు. అంటే మూలాధారంలో ఉండే త్రికోణములోంచి అగ్ని యాక్టివేట్ అయ్యి ఆ సెంట్రల్ బిందువులోంచి మూలాధారం నుంచి మన యొక్క మేరుదండంలో విసతంతు తనీయసి, ఆ మేరుదండంలో మనం మామూలుగా జనరల్ గా సైన్స్ ఏం చెప్తుంది, నుజ్జు ఉంటుంది, ఆ ఎముకల్లో నుజ్జు ఉంటుంది అని చెప్తుంది. ఆ నుజ్జు ఆ ఆ నుజ్జు తీసేస్తే ఆ ఎముక దేనికి పనికిరాదు. ఎముకల్లో నుజ్జు ఉండడం వల్ల ఎముక గట్టిగా ఉంటుంది. ఈ కణ మన 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 వీన్స్ లో రక్తము ప్రసరించుతున్నందువల్ల వీన్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. మన చేతులు ఆ రక్తనాళాలకి ఈ ఎముకకి మధ్యలో ఉండే కండ వల్ల ఆ శరీరం యొక్క పటత్వము అలా నిలబడుతుంది. చెయ్యిని అలా అలా మూసుకుంటున్నారు, చెయ్యి తెలుస్తున్నారు. ఇదంతా ది గ్రేటెస్ట్ క్రియేషన్ అన్నమాట. ఈ క్రియేషన్ ఇంత జాగ్రత్తగా చేతులకు 5 వేళ్ళు ఉండాలి, కాళ్ళకి 5 వేలు ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి. ఇది కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా ఆ అది తయారు చేస్తూ ఇలా డిజైన్ చేశారు మన శరీరాన్ని. ఈ మూడో నాదే ప్లీజ్ ఏం తెలుస్తుంది శోభా మేడం మ్యూట్ చేయండి. కారాలు ఎక్కువ ఉన్నాయి అంటాను. ఇదే ప్రశ్నే లేదు అసలు. ఎందుకు అవుతారో ఉషా గారు మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. ఆత్మవిద్యతో మొదలుపెట్టి త్రికోణాంతర దీపిక ఇలా మనం చెప్పుకున్నాం. బిసదంతు తనియసి ఆ, మన వెన్నుముకలో ఆ ఆ చేతనత్వం పైకి కిందకి వెళ్తూ ఒక్కసారి ఎక్కడో ఆ ఒక ధాతు ఉంటుందని చెప్తున్నాడు. ఆ ధాతువుని టచ్ చేస్తే సోమరసం దిగుతుంది అని చెప్తున్నారు. శిరోదేవత దగ్గర నిత్య తృప్తత అమృత కిరణమయి అని కూడా చెప్పుకున్నాం. మిగిలిన స్థానాల వద్ద ఉన్న దేవతల పేర్లను కూడా తెలుసుకున్నాం. పాలస్త ఇంద్రధను ప్రభా దగ్గర నేత్రదేవి చెప్పబడుతుంది. కరన్యాసం చేసేటప్పుడు నేత్రత్రయాయ వౌషట్ అన్నప్పుడు పాల భాగాన్నే చూపిస్తాం. గుర్తు చేసుకోండి. అది నేత్రశక్తి. నేత్రదేవితో కలిసి ఉండే అమ్మవారి శక్తి అలుప్తత. హృదయస్థ అన్నప్పుడు హృదయదేవి, అక్కడ ఆవిడ సర్వజ్ఞత అనే శక్తితో సమన్వయింపబడుతుంది. హృదయం నందు అమ్మవారిని భావన చేస్తే వచ్చే స్థితి సర్వజ్ఞత. పాలనేత్రం దగ్గర భావన చేసేటప్పుడు అలుప్తత అంటే ఏ లోటు లేని స్థితి అని అర్థం, అనగా పరిపూర్ణత. సో మనకి హృదయము మనం ఇందాక కూడా చెప్పుకున్నాము. ఆ ప్రేమ తత్వము హృదయాన్ని మనం సరిగ్గా సాధన ఇవ్వలేదు హృదయానికి. అందుకనే మనము మ్యూజిక్, తర్వాత కృష్ణుడి యొక్క ఫ్లూటు, గురువు గారు చెప్పిన ధ్యానాలు మనం చేస్తున్నాం.
ఎందుకంటే మన హృదయాన్ని మెల్లగా మౌల్డ్ చేసుకోవాలి, కరెక్ట్ గా వైబ్రెంట్ గా తయారు చేసుకోవాలి. ఆ హృదయాన్ని కనుక మనం యాక్టివేట్ చేసుకుంటే మనకు అసలు మ, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు సరిగ్గా స్పందన అవుతుంది అనమాట. ఆ స్పందన ఏమవుతుంది, సాధనలోకి మారుతుంది. ఆ సాధన ఏమవుతుంది, మనం యజ్ఞం లాగా మారుతుంది. ఆ యజ్ఞం ఏమవుతుంది, ఒక సాక్రిఫైస్ లాగా ప్రపంచానికి శక్తి అందించబడుతుంది. కాబట్టి హృదయస్థ అన్నప్పుడు హృదయదేవి సర్వజ్ఞతా శక్తితో సమన్వయింపబడుతుంది. ఎప్పుడైతే మీకు మీ హృదయము ఆ ప్రేమతో నిండిపోతుందో, నాకు లలితాదేవి యొక్క అనుగ్రహం తెలుస్తుంది, అందరికీ తెలియాలి, ఈ ప్రపంచం అంతా అందరూ హాయిగా ఉండాలి అని ఎప్పుడైతే మీకు ఆ సర్వత్వత భావం వస్తుందో, మీ హృదయము అక్కడ ఉండే ఆ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్ గా ఆ అనాథ అనాథ చక్రం యాక్టివేట్ అవుతుంది. అక్కడ అమ్మవారిని ధ్యానం చేస్తే సర్వజ్ఞత వస్తుందిట. సర్వజ్ఞత అంటే ఆల్ పర్వేజివ్ కాన్షియస్నెస్. మనకేం చెప్తారు, ఆమ్ని పొటెంట్, ఆమ్ని సైయంట్, ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని పొటెంట్ అంటే సర్వశక్తి, అన్ని శక్తులు మనకి వస్తాయి. ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వజ్ఞత, అన్ని చోట్ల మనకు తెలుసు. ఆమ్ని సైయంట్ అంటే అన్ని చోట్ల మనం గలుగుతాం. సో సర్వజ్ఞత అంటే మొత్తము మనకి తెలుస్తుంది, అది అర్థం చేసుకోండి. ఆ హృదయం కనుక యాక్టివేట్ చేసుకుంటే, కరెక్ట్ గా ఉపయోగించుకుంటే, మనం ఎవరు ఎక్కడ ఎలా చేస్తున్నారో ఏం జరుగుతుందో మనకి తెలిసిపోతుంది. అది నిజమైన ప్రేమ. పాలనేత్రం దగ్గర భావన చేసినప్పుడు పరిపూర్ణత వస్తుందంట. మనము మనం పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణాదర్విపరావత సుపూర్ణ పునరావత వస్నేన విక్రీణావహ యశమూర్జకం శతకృతో స్వాహ అనగానే మనం ఏం చేస్తాము, అక్కడెక్కడో ఒక ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది, దాంట్లో నెయ్యి వేసుకుంటాము, కాస్త హవన ద్రవ్యం వేసుకొని అగ్నిలో వేసేసి చెప్పేస్తాం పూర్ణాహుతి అయిపోయింది. కానీ పూర్ణాహుతి యొక్క అసలు లక్ష్యం ఏంటంటే అండి, పరిపూర్ణత. మన జేబులో 10 రూపాయలున్నా సుఖంగా ఉండటము, మనకి మనకి రావాల్సినవన్నీ వచ్చేసాయి, మనకి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినాయి, ఇంకా చిన్న చిన్నవి అన్ని మామూలే, అవి వాటి పాటికి వెళ్ళిపోతాయి, ఐఆమ్ కంప్లీట్లీ హ్యాపీ రైట్ నౌ అని మనం ఏ రోజైతే అనుకున్నామో, భగవంతుడు నాకు ఇచ్చిన దానితో నేను సంపూర్ణంగా తృప్తి చెందాను, ఇక నేను భగవంతుడి దగ్గరికి చేరుకోవటానికి, భగవంతుడి యొక్క సాధన చేసుకోవడానికి, ఇతరులకు సేవ చేయటానికి నేను రెడీ అవ్వాలి. నాకు నాకు మంచి శరీరం ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, 2 పూట్ల తినడానికి తిండి ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఇది చాలు. ఇక నేను ఇతరులకు సేవ చేయడానికి నేను భగవంతుడి యొక్క మెకానిజం తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మీరు అనుకుని ఒక ఒక కదం ఒక స్టెప్ వేశారో, అప్పుడు మీరు పరిపూర్ణత వైపు వెళ్తున్నట్లే. పరిపూర్ణత వైపు మీ ప్రయాణము ప్రతి అడుగు ఆ, వేస్తూ ఉండాలి. అందుకనే ప్రకాష్ కి ఓర్ చలియే అంటుంటారు గురువు గారు. తీన్ శరీరం యొక్క ధ్యానంలో అది చేయాలి, మనం త్వరలో చేస్తాము. త్రికోణాంతర దీపిక దగ్గర అస్త్రశక్తి ఉందని చెప్పారు. దీనినే అష్టదేవి అంటారు. అనంతత అనబడే అమ్మవారి శక్తి అక్కడ సమన్వయింపబడుతుంది. ప్రథమ కూటం త్రికోణాంతర దీపిక ధ్యానించినప్పుడు అష్టదేవి, అనంత శక్తి, హృదయం దగ్గర హృదయదేవి సర్వజ్ఞతా శక్తి, ఫాలం దగ్గర నేత్రదేవి అలుప్తతా శక్తి, శిరస్సు దగ్గర శిరోదేవి నిత్యతృప్తతా శక్తి. అది భావన చేసుకోవాల్సిన అంశాలు. ప్రతిరోజు తృప్తిగా ఉండాలి, అదే నిత్యతృప్తత. ఇప్పుడు పొద్దున్నే లేచాము, ఈ రోజు ఇన్ని పనులు చేద్దాం అనుకున్నాము, రాత్రి పడుకోబోయే ముందు 10 పనుల్లో 5 పనులు మాత్రమే చేయగలిగాము, తృప్తిగా పడుకోండి చాలు. ఓకే, 5 పనులు చెయ్యాలి. ఆ 10 పనులు రేపు చేసుకుందాం అంటే ఇంకా మీకు ఆ రోజు వేస్ట్ అయిపోయినట్లే. మీ సాయశక్తులా మీరు ప్రయత్నం చేయాలి ఆ 10 పనులు కంప్లీట్ అవ్వడానికి. మీరు రాత్రి పడుకోపోయే ముందు అరే 7 పనులే చేయగలిగాను, పనులు చేయలేకపోయాను, ఎంత ట్రై చేసినా అవ్వలేదు, రేపు ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసేయాలి, చేసి మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి సిస్టమ్స్ సహకరించవు, ఒకసారి మన పరిస్థితులు సహకరించవు, ఒక్కొక్కసారి వాతావరణం సహకరించదు, ఒక్కొక్కసారి మనకి సమయానికి కావాల్సిన వనరులు దగ్గరలో ఉండవు. వాటిని అక్కడ మనం బుద్ధి ధియోయోన ప్రచోదయాత్ ఉపయోగించాలి, మన స్కిల్ ఉపయోగించాలి, మన యొక్క ఇంటలెక్ట్ ఉపయోగించాలి, మన యొక్క ఇంట్యూషన్ ఉపయోగించాలి ఆ పనుల్ని కంప్లీట్ చేయడానికి. వాటిని డివైన్ వర్క్స్ అంటాం. అది మనము
జాగ్రత్తగా తెలుసుకోవాలి అంటే ఇవి ఆ నిత్య తృప్తత అనే శక్తి మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఉపాసనా పద్ధతులు చెప్పిన తర్వాత నామాలైన దాక్షాయిని, దైత్యహంత్రి, దక్ష యజ్ఞ వినాశిని, అమ్మవారి లీలా వైభవాన్ని కూడా శ్రీ విద్యతో ఎలా అన్వయించవచ్చో చెప్తున్నారు. దాక్షాయణి అంటే దక్షుని పుత్రిక అని అర్థం. దక్షుని పుత్రికగా దక్ష యజ్ఞ వినాశనం చేసింది. తండ్రికి కూతురుగా పుట్టి తండ్రి చేసే చెడ్డ పనిని దెబ్బతీసింది. దీనిలో అమ్మవారి కథ అంతా కనబడుతుంది మనందరికీ. ఆ కథ తెలుసు. ఇక్కడ మనకి ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవచ్చో చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రామాయణం ఒక ఒక అద్భుతమైన హిస్టరీ. మనకి మహాభారతం జరిగింది కానీ దాంట్లో మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి? హనుమంతుడు మనకేం నేర్పిస్తున్నాడు? అర్జునుడు మనకేం నేర్పిస్తున్నాడు? కృష్ణుడు ఏం నేర్పిస్తున్నాడు? భీష్ముడు ఏం నేర్పిస్తున్నాడు? దుర్యోధనాదులు ఏం నేర్పిస్తున్నారు? అహంకారంతో ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు అనేది దుర్యోధనుల దగ్గర నేర్చుకోవాలి. ఈర్ష్య అహంకారాలు ఉంటే మొత్తం కౌరవులంతా నాశనం అయిపోతున్నారు. భగవంతుడే దిగి వచ్చాడు. మనకి ఈర్ష్య అహంకారం ఉంటే అది దాన్ని మన నెత్తి మీద ముట్టిగా వేయటానికి భగవంతుడు ఎట్టి ఏ రకమైన ఛాన్స్ వదలడు. అది అర్థం చేసుకోండి. అలాగా మహాభారతంలో గాని రామాయణంలో గాని మనము ఆ క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది ఇక్కడ మనకు చెప్తున్నారు. దక్ష ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళి, ప్రజాపతిగా నా పనిని చక్కగా చేసేటట్లు అనుగ్రహించు అంటే, శక్తి లేనిదే నువ్వు ఆ పని చేయలేవు కాబట్టి శక్తిని ఉపాసించమన్నాడు. దక్షుడు శక్తిని ఉపాసించాడు. ఆ శక్తి వచ్చింది. తర్వాత సంతానం కావాలన్నాడు. ఆ తర్వాత దక్షునికి అప్పటికే కొద్దిగా శివుడి మీద ద్వేషం ఉంది. అమ్మవారికి ఆ విషయం తెలుసు. సృష్టిలో విస్తరింపజేయాల్సిన వాడు శివుడు, లైకారుడు. ఆయన లేకుండా పని జరగదు. ఈయనేమనుకుంటాడు, ఆ బ్రహ్మ క్రియేషన్ చేసేసాడు, బ్రహ్మ నా తండ్రి, విష్ణువు పాలిస్తున్నాడు, శివుడు చేసే పని ఉందిలే అని ఆయనకి శివుడి యొక్క టెక్నాలజీ అర్థం కాక ఆయన పక్కన పెట్టేశాడు. ఈ రోజుల్లో కూడా ఆ శివుడి యొక్క టెక్నాలజీ అర్థం కాని దక్షులు చాలా మంది ఉన్నారు. అర్థం చేసుకోండి. వాళ్ళు శివుడు ఒక తాంత్రిక శక్తి అనుకుంటారు. ఆ ఇస్కాన్ లో కొంతమంది ఉన్నారు. ఇంకొక స్వామీజీ కూడా ఉన్నారు, పేర్లు అనవసరము. వాళ్ళని ఇగ్నోర్ చేయండి, వద్దు. వాళ్ళు చెప్పినవి మనం వినొద్దు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాంటి విషయాలు మనం ఇగ్నోర్ చేసుకోవాలి. కాబట్టి ఈ శివద్వేషం ఉంది దక్షుడికి. సృష్టిని విస్తరింపజేయవలసిన వారిలో దక్షుడు ఒకడు. పరమేశ్వరుడు లయకారుడు కనుక దక్షుడు విస్తరింపజేసిన సృష్టి అంతా పరమేశ్వరుడు లయం చేస్తాడనే భావం. ఇది పూర్తిగా అజ్ఞానం. ఇలాంటి అజ్ఞానం కూడా మహాప్రమాదం. సాక్షాత్ పరాశక్తి కూతురుగా వస్తే సామాన్య ధోరణిలో క్రమక్రమంగా నా కూతురేగా అని ఆయన వదిలేస్తాట. కాబట్టి దైత్యహంత్రి అలా వెళ్ళి అమ్మవారు చేసిన పని దక్ష యజ్ఞ వినాశిని. కొంచెం జాగ్రత్తగా కథ పరిశీలిస్తే దక్ష యజ్ఞం విధ్వంసం చేసింది వీరభద్రుడు, అమ్మవారో తెలుస్తుంది. అమ్మవారే చేస్తుంది అనమాట, వీరభద్రుడు కాదు, అమ్మవారే చేస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడికి నింద లేదు, ప్రశంస లేదు. ఆయనతో లాభం లేదు అనుకుని వచ్చిన పని కావడం లేదు. తిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివుడిని నిందిస్తే శివుడు ఏమీ చేయడు, ప్రకృతి శిక్షిస్తుంది. కాబట్టి అదే పాయింట్ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. మంచి వాళ్ళని, గురువుల్ని గనక మనం నిందిస్తే వాళ్ళు ఏమనరు, ప్రకృతి శిక్షిస్తుంది. వాడెవడో షిరిడి సాయిబాబా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. షిరిడి సాయిబాబా ముస్లిమ్స్ కి ముస్లిము ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇవి నమ్మద్దు. ఎందుకంటే గురువులందరూ ఆయన గురించి చెప్పిన వాళ్ళే. మాస్టర్ కూడా షిరిడి సాయిబాబా గురించి చాలా చెప్పారు. సత్య సాయిబాబా కూడా నేనే షిరిడి సాయిబాబాని అని కూడా చెప్పాడు. వాళ్ళు ఎవరు వచ్చి ఇలాగా సాయిబాబాని ప్రార్థించవద్దు, సాయిబాబా అలా, సాయిబాబా ఇలా, షిరిడి సంస్థానము సాయిబాబా ఒక ముస్లిం గా ప్రకటించింది, అది రాంగ్ న్యూస్. అలా జరగలేదు. కోర్టు మీడియాలో చాలా న్యూస్ వస్తున్నాయి. షిరిడి సాయిబాబాని ముస్లిం గా ప్రకటించింది అని కోర్టు తీర్పు ఒకటి ఉన్నదని చెప్తున్నారు. అది రాంగ్, అలా లేదు. ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోండి. షిరిడి సాయిబాబా ఒక అద్భుతమైన చేతనత్వము, దాన్ని నమ్మాల్సిందే. మిగతా ఎవరు, ఎందుకంటే మనకి ప్రతిసారి ఒక మంచి సద్గురువు వచ్చిన తర్వాత వాళ్ళని
తక్కువ చేయడానికి, వాళ్ళని కించపరచడానికి ఈ ఇతర మతాలు ఒక ఎజెండాతో వచ్చి వాళ్ళని కించపరుస్తున్నాయి. అర్థం చేసుకోండి. శ్రీరామ శర్మాచార్యాన్ని పట్టపగలు కత్తితో పొడిచారు. తర్వాత జయేంద్ర సరస్వతి స్వామిని జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఇదేంటి స్వామి దయానంద సరస్వతికి విషం ఇచ్చారు. ఇదంతా మనం చేసిందే, మానవులు చేసిందే. సత్యసాయిబాబా మీద నానా విధాలైన భయంకరమైన ఆరోపణలు చేశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవి చదివి మీరు అనవసరంగా మోసపోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా ఆ, ఈ కుంభమేళా అప్పుడు అలా జరిగిందండి, ఇలా జరిగిందండి అని చెప్తూనే ఉన్నారు. మా పాటికి మేము వెళ్ళాము, హాయిగా స్నానం చేసాము, వచ్చాం, మాకేం జరగల. విశ్వాసం ఉండాలి. మన మనస్సు ఆల్వేస్ నెగటివిటీ వైపు వెళ్తుంది. ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక పెద్ద ఫ్యామిలీ, అబ్బా కుంభమేళా వెళ్ళానండి, స్నానం అది చేశాం కానీ అసలు ఏం అరేంజ్మెంట్స్ బాగాలేదండి. ఎవడు చేయగలడు అరేంజ్మెంట్స్? కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వస్తే అప్పటికి నువ్వు వెళ్ళటానికి దారి ఇచ్చారు, బండ్లు ఇచ్చారు, వెహికల్స్ ఇచ్చారు, నీకు బోట్లు ఇచ్చారు. ఇంకంతకంటే ఏం కావాలి? నువ్వేమన్నా పెద్ద స్వర్గం నుంచి దిగి వచ్చి నువ్వు రాగానే నీకు ఆరతి ఇచ్చి నీ నీ- నువ్వు వచ్చిన మనుషులందరినీ పక్కకు పంపించి నువ్వేమన్నా విఐపి సెక్యూరిటీవా? వాళ్ళకి మినిస్టర్స్ కి ఎందుకు చేస్తారు అంటే ఏ క్షణానైనా సరే వాళ్ళ సెక్యూరిటీ పక్కకి జరిగితే టెర్రరిస్టులు రెడీగా ఉంటారు చంపేయడానికి. అందుకని వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పుడు అంత అంత జాగ్రత్తగా పాటించాలి. మనకి అవన్నీ నచ్చవు. ఏదైనా గబుక్కుని ఏదైనా జరగంగానే అమ్మో అయిపోయిందిరా బాబు అనుకుంటాం. దీని వెనకాల ఎంత సెక్యూరిటీ, ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత మెకానిజం ఉంది మనం తెలుసుకోవాలి. అది మనం అర్థం చేసుకొని ఎప్పటికైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వీలైనంత మటుకు మన సౌకర్యం మనం చూసుకుంటూ మనం అక్కడ ఉండే అద్భుతమైన ఆధ్యాత్మికమైన భావాన్ని మాత్రమే తెచ్చుకోవాలి. అంతేగాని అక్కడ మాకు ఈ ఇబ్బందులు ఎదురైనాయి, అక్కడ ఆ ఇబ్బందులు ఎదురైనాయి. ఇబ్బందులు ఎదురకపోతే ఇంకా నువ్వేంటి అసలు? తిరుపతి కొండకి వెళ్ళాలంటే నడిచి వెళ్తావా వెళ్ళవా? మొక్కుకుంటే గుండు గీచుకుంటావా గీచుకోవా? నీ మొక్కు తీరితే. నేను గీయించుకోను అంటే ఆయనకు అసలు మొహమాటమే లేదు. మొట్టికాయల మీద మొట్టికాయలు అట్లా భయపెడితే గాని మనకి బుద్ధి రాదు. అది 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 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజమైన గురువు తిడతాడు, నిజమైన గురువు శిక్షలు కూడా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు బాగుపడాలి. మనకేమనిపిస్తుంది, వీడికి ఏదో చాలా ఆ గర్వం వచ్చేసింది, ఏదో చెప్పేస్తుంటాడు, ఏదో అనేస్తుంటాడు అనుకుంటాం. నిజమైన గురువు కనుక గట్టిగా అరిచినా తిట్టినా అది వాడు అహంకారంతో గాని వాడి యొక్క సెల్ఫ్ దీంతో గాని అంటే అది ఖచ్చితంగా వాడికి వెనక్కి కొడుతుంది. వాడికి తెలుసు. తెలిసే తిడతాడు మనల్ని. అది అర్థం చేసుకోండి. లేకపోతే తిట్టడు. మీ బాగు కోసమే ఎవరైనా తిడతారు. అది అర్థం చేసుకోండి. సో అది ప్రకృతి. ప్రకృతితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం షిరిడి సాయిబాబాని నోరు జారద్దు. విని ఊరుకోండి. ఎవరైనా చెప్తే ఆహా అది మీ అభిప్రాయం అండి, అది నా అభిప్రాయం, షిరిడి సాయి నాకు మంచివాడండి, నాకు చాలా చేశాడండి అని చెప్పేసి పక్కకు వచ్చేయడమే. వీలైతే టెక్నికల్ గా డిబేట్ లో వాళ్ళని జయించడానికి ప్రయత్నం చేయండి, లేదా పక్కకు వచ్చేసేయండి. అది మనం, ఎందుకంటే మనం కూడా వాళ్ళతో చేరిపోయి మనం వాళ్ళని తిట్టుకోవడం మొదలు పెడితే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. వాళ్ళని తర్వాత ఇప్పుడు వాళ్ళకేం కాలేదు కదండి కాబట్టి నాకు కూడా ఏం కాదండి అంటే ఆ లాజిక్ కి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ప్రకృతి చాలా జాగ్రత్తగా మీ వాక్కుని, మీ ఆలోచనల్ని, మీ యొక్క యాక్షన్స్ ని గమనిస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. అమ్మవారు చూస్తూ ఉంటారు. సో ఆవిడ కదిలితే గాని ఈయన కదలడు, అదొక రహస్యం. అప్పుడు ఆవిడ కదిలి వెళ్ళింది. సతీశివుల కథే సీతారాముల కథ. శివశక్తాయుక్త మాట యొక్క వ్యాఖ్యానమే. ప్రకృతి ఈశ్వరుని శక్తి అని దక్షుడు మర్చిపోతే అమ్మవారు నేను ఆయన శక్తిని అని రుజువు చేసింది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. దర్శపూర్ణ మాసయోహో ఆవృత్తి దాక్షాయణ యజ్ఞ పదేనోచ్యతే తద్రూప. దాక్షాయణము అని ఒక యజ్ఞానికి పేరు. అది దర్శపూర్ణ మాస అని చేసే నిత్య అగ్ని కర్మల యొక్క ఆవృత్తి. దర్శపూర్ణ మాసాలు మొదలుకొని ఒక సంవత్సరం కాలం చేయవలసిన అగ్నిహోత్ర కర్మలన్నింటికి కలుపుకుంటే దాక్షాయణం అని పేరు. అంటే 1 year చేశాడు ఆయన దక్ష యజ్ఞం. అది అర్థం చేసుకోండి దీంట్లోంచి. ఆ యజ్ఞ రూపిణిగా ఉన్న తల్లి గనుక దాక్షాయణి. ఒక సంవత్సర కాలపు యజ్ఞ స్వరూపమే దాక్షాయణి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఏదైనా సరే
మీరు ఒక సంవత్సరం పాటు చేశారనుకోండి, డైలీ కనుక దీపయజ్ఞం చేసుకుంటారనుకోండి, మీరు దక్ష యజ్ఞం చేసినట్టే. అది అది అర్థం చేసుకోండి. యజ్ఞ రూపిణి కనుకనే అశాస్త్రీయమైన యజ్ఞాన్ని దెబ్బతీయడానికి వచ్చినది. అశాస్త్ర వీతం ఘోరం అన్నాడు గీతలో పరమాత్మ. యజంతే నామ యజ్ఞాస్తే దంభే నా విధి పూర్వకం. కొంతమంది దంభమాన మదంతో యజ్ఞాలనే పేరుతో అశాస్త్రములను ఆచరిస్తారు. యజ్ఞాలు చేసుకొని, మొన్న కూడా మేము అక్కడ థాయిలాండ్ లో వెళ్ళినప్పుడు అక్కడ యజ్ఞం చేసి వచ్చాము. యజ్ఞం ఎందుకు చేసి వచ్చాము అని అంటే, బుద్ధుడు కొన్ని కొన్ని టైం పీరియడ్స్ లో యజ్ఞం అనేది అశాస్త్రీయం అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, అప్పుడు ఉన్న ఆ, కాశీఖండంలో ఈ వివరం ఉన్నది. కాశీఖండం పుస్తకంలో ఈ వివరం చాలా క్లియర్ గా చెప్పున్నారు. ఈ రెఫరెన్స్ ఉంది. అప్పుడున్న పరిస్థితుల్లో రాక్షసులు యజ్ఞం చేయడం నేర్చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ పొందుతున్నారట. పొందుతున్నప్పుడు అప్పుడు విష్ణువు ఏం చేస్తాడు, బుద్ధుడు లాగా దిగి, యజ్ఞము అశాస్త్రీయ, యజ్ఞము చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏముండవు, ఆ, భగవంతుడు మీకు ప్రత్యక్షం కాడు అని అప్పటి ఆ పీరియడ్ లో చెప్పిన విషయాలను పట్టుకొని దాన్ని ఇప్పుడున్న గౌతమ బుద్ధుడికి కూడా ఆపాదించి, గౌతమ బుద్ధుడు యజ్ఞం చేయొద్దన్నాడు, భగవంతుడిని ధ్యానం చేయొద్దన్నాడు అని చెప్పేసేసి యజ్ఞాలు అనేది క్యాన్సిల్ చేసి పడేసి ఆపేశారు. అప్పుడు ఏమైంది, మళ్ళీ శ్రీరామ శర్మాచార్య వచ్చి యజ్ఞము సంపూర్ణము, యజ్ఞము యొక్క ఆ ఆ, టెక్నాలజీని తెలుసుకోండి, యజ్ఞము ద్వారా దేవతలకి హవిస్సుని అందించవచ్చు, అప్పుడు దేవతలు ఎక్స్టర్నలైజ్ అవుతారు, మనతో స్నేహంతో ఉంటారు, మనం ఏది చెప్పినా అది చేస్తారు, ఇద్దరు కలిసి, మానవులు దేవతలు ఇద్దరు కలిసి భగవంతుని యొక్క కార్యక్రమాలు చెయ్యండి అని చెప్పడానికి యజ్ఞము తిరిగి ప్రతిష్ఠింపబడింది. అయితే అలా యజ్ఞ ద్రోహులు దైత్యులు, అందుకనే ఆ యజ్ఞాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వానిని శిక్షించే స్వరూపమే దైత్యహంత్రి, యజ్ఞరూపిణి, యజ్ఞ రక్షకురాలు. తెలుసుకోవాల్సిన ధర్మభావం గ్రహించుకున్నాం. దాక్షాయిని పర్ణాయాం రోహిణ్యాం తారకాసుచ విశ్వ నిఘంటువు ప్రకారం పార్వతి అనే అర్థము గాక రోహిణి అశ్విన్యాది నక్షత్ర రూపిణి అనే అర్థం కూడా ఉన్నది. ఇంకా తర్వాత నామములు దరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వల ముఖి. ఇప్పుడు దరాందోళిత దీర్ఘాక్షి, శ్రీ దరాందోళిత దీర్ఘాక్షై నమః. ఈ శ్లోకానికి అర్థం మనం తెలుసుకుందాం. దర అంటే అరవిరిసిన, కొంచెము అని అర్థం. ఆందోళిత అంటే కదులుతున్నా అని అర్థం. కొంచెముగా కదులుతున్న పొడవైన కళ్ళు గల తల్లి, దరాందోళిత దీర్ఘాక్షి. అలా కదలడంలో విలాసం కనబడుతుంది. అటు ఇటు కదలడాన్ని ఆందోళిత అంటారు. అమ్మవారి కనులు చాలా పొడవైనవి. అమ్మవారు ప్రపంచమంతటిని ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఒకసారి గమనించుకుంటోంది. ఈ నామంలో మరొక విశేషమైన అర్థము దీర్ఘ అంటే పొడవైన అని అర్థము. అది మనం సూర్యుడు అమ్మవారి నేత్రమే, చంద్రుడు అమ్మవారి నేత్రమే, అగ్ని అమ్మవారి నేత్రమే. కాబట్టి ఈ మూడు ప్రపంచాన్ని చూస్తున్నాయి, కాబట్టి అమ్మవారే అన్ని చూస్తున్నాయి అని మనం అర్థం చేసుకోండి. చంద్రకాంతి మేడ మీద అడవుల్లో ఒకేలా ప్రసరిస్తుంది కదా తల్లి, అలాగే యోగుల మీద ప్రసరిస్తున్న నీ చూపు ఈ అయోగ్యుని మీద కూడా ప్రసరింపజేస్తే ధన్యుడినైపోతానమ్మా అంటారు శంకరాచార్యులు. తర్వాత దరహాసోజ్వలన్ముఖి, శ్రీ దరహాసోజ్వలన్ముఖ్యై నమః. దరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖి అన్నప్పుడు అందులో ధర, అక్షి అనే వాటిల్లో బీజాక్షరాలు దాగి ఉన్నాయి. ఉజ్వలన్ముఖి అనే దానిలో జ్వాలాముఖి మంత్ర రహస్యం దాగి ఉంది. ఒక సిద్ధ పురుషుడైతే దీని నుండి వచ్చిన బీజ మంత్రాలతో జ్వాలాముఖి మంత్రాన్ని ఉద్ధరించి చూపించారు. మనకి తెలియకుండానే ఇందులో జ్వాలాముఖి దేవిని స్మరించుకుంటున్నాం. జ్వాల అంటే ప్రకాశిస్తున్నా అని అర్థం. అమ్మవారి రూపు, నవ్వు మనకి చాలు, జ్ఞాన ప్రకాశమే ఆ నగుమోము. అందుకనే మనము మొదట్లో అమ్మవారి యొక్క చిరునవ్వుని మనము ఒక ఒక కాస్మిక్ ఈవెంట్ గా మనం డిస్క్రైబ్ చేసి ఉంది. అది కూడా ఆ చిరునవ్వులోంచి వచ్చిన, అంటే ఆ పళ్ళు అలా కనపడతాయట అమ్మవారు. అప్పుడు వచ్చిన ఆ పళ్ళు, ఆ పలు వరుసలో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఆ వెలుతురే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది అని చెప్పారు. అలాగే ఆ మన పాదాల్లో ఉండే ఆ గోళ్లలోంచి కూడా వచ్చే కాంతి ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తుంది అని కూడా చెప్తారు. అవే నక్షత్రాలు, ఆ నక్షత్రాల యొక్క కాంతే చంద్రుడి యొక్క కాంతే నక్షత్రాలుగా వస్తున్నాయి అని చెప్తున్నారు.
తర్వాత గురుమూర్తి, శ్రీ గురుమూర్తి అయిన పరమేశ్వరియే అసలు గురువు. శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి అన్నది. మూర్తి అంటే ప్రకటించి కనపడేది. ఆగానండి ఒక్క నిమిషం. గురుమూర్తి దగ్గర ఆగాం కదా. ఈ పరంపర గురుతత్వాన్ని అంతటినీ తాను మోసుకు వచ్చి మనకి ఇచ్చిన గురువు ఉంటారే ఆయన అమ్మవారి అసలు స్వరూపంగా భావించి ఆరాధించాలి. ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, గురువు ఆజ్ఞ ఉంటేనే అమ్మవారు కనపడతారు. గురు ద్వారా గుకారహ సది తిప్రోక్తో రుకారో జ్ఞానవాచక బ్రహ్మజ్ఞానైక రూపత్వాత్ గురురిక్త విధీయతే. గుకారము అంటే బ్రహ్మము, రుకారము అంటే జ్ఞానము, బ్రహ్మజ్ఞాన స్వరూపుడే గురువు. ఆ తత్వమే లలితాంబ. కాబట్టి మనకి భౌతిక గురువు దొరకలేదు కదండి. అంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో మన దగ్గరికి ప్రకృతి ద్వారా మన దగ్గరికి ఆ విజ్ఞానం వస్తోంది కాబట్టి మనకి ఆ చింత లేదు. ప్రకృతి ద్వారా మన దగ్గరికి ఆ విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి మనకి అవసరం లేదు. నిజంగా మనకి భౌతికమైన గురువు కావాలంటే ఆటోమేటిక్ గా ప్రకృతి మన దగ్గరికి పంపిస్తుంది. భౌతికమైన గురువు లేకపోయినా కూడా గురువు ఉన్నట్లే భావించి మనం చేస్తున్న ఈ సాధనలు గాని ఈ స్వాధ్యాయం గాని అమోఘము. అది అర్థం చేసుకోండి. మన పర్వాలేదురా, ఈ గ్రూప్ పర్వాలేదు, వీళ్ళ దగ్గరికి లేదు ఇది వింటున్నా నేను. పర్వాలేదు. ఈ గ్రూపుకి భౌతికమైన గురువు లేకపోయినా వీళ్ళు ఆ, నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే మనం విద్య నేర్చుకోవడం ఆపేస్తామో, ఎప్పుడైతే మనకి విద్య నేర్పే వాళ్ళు దొరకరో అప్పుడు ఖచ్చితంగా గురువు భౌతికంగా మన దగ్గరికి వస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి. సాక్షాత్తు అమ్మవారే ఒకసారి గురుమూర్తిగా వచ్చారు. ఒకప్పుడు ఇంద్రునికి అమ్మవారు దివ్యాకాశంలో కనపడి శ్రీ విద్యను బోధించారు. ఇది మనకి సామవేదంలో కేనోపనిషత్తుగా చెప్పబడుతున్న కథ. శ్రీ విద్య అక్కడ పల్లవించింది. కాబట్టి కేనోపనిషత్తు అనేది ఒక పుస్తకం ఉంటుందండి. రామకృష్ణ మిషన్ వాళ్ళు అన్ని భాషల్లో చిన్న పుస్తకము అది పబ్లిష్ చేశారు. అది కూడా కొని పెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. తైత్తరీయోపనిషత్తు కూడా ఉంది. తైత్తరీయంలో ఎతో వా ఇమాని భూతాని జాయంతే అని చెప్పారు తైత్తరీయోపనిషత్తు. చాందోగ్యోపనిషత్తులో కూడా చిదేక స్వరూపిణిగా దర్శనం ఇచ్చిందిట. అలాగా ఈ ఉపనిషత్తులో కూడా అమ్మవారు చాలా క్లియర్ గా దర్శనం ఇస్తారు. అది కూడా మనం రిఫర్ చేసుకుంటూ ఉండాలి. అమ్మవారు దాక్షాయణిగా తను చాలించిన తర్వాత తిరిగి మీనా హిమవంతులకు కుమార్తెగా వచ్చింది. మీనా అమ్మ పార్వతి యొక్క తల్లి పేరు మీనా, తండ్రి పేరు హిమవంతుడు. వారితో సహా దేవతలందరూ తపస్సు చేశారు. అమ్మ తన దివ్య స్వరూపాన్ని చూపించి మీనా హిమవంతులకు పుత్రిగా వస్తానని చెప్తూ వారికి కొన్ని అధ్యాయాల గీతను బోధించింది. దానినే దేవీ గీత అంటారు. చూడండి, దేవీ గీత, దేవీ పురాణము, ఇవన్నీ మనకి సిలబస్. ఇవన్నీ మనము ఎక్స్ట్రా, అంటే దాన్ని ఏమంటారంటే మనకున్న సిలబస్ కాకుండా మంచి మార్కులు కొట్టాలంటే ఇతర బుక్స్ కూడా చదువుతాం కదా, ఇతర పబ్లికేషన్స్ కూడా చదువుతాం కదా. అలాగా మనకి అమ్మవారి దృష్టిలోకి బాగా అర్థం అవ్వాలి, అమ్మవారికి దగ్గర అవ్వాలి అంటే
అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ చాప్టర్స్ కూడా చదువుతూ ఉండాలి. అవుట్ ఆఫ్ సిలబస్ చాప్టర్స్, అవుట్ ఆఫ్ సిలబస్ పుస్తకాలే దేవీ గీత. ఇది దేవీ భాగవతంలో ప్రశస్తమైన బ్రహ్మ విద్యా శాస్త్రము. వేదంలో అహం రుద్రే భీర్వ సుభిశ్చరామి అని అమ్మ చెప్పిన దేవి సూక్తం మొత్తం గీతనే చెప్తుంది. అహం నేనే ఇది అని చెప్తుందంటే మత్త పరతరం నాణ్యత్ అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన భావాన్ని వేదంలోనే ప్రతిపాదించింది. కాబట్టి భగవద్గీత కూడా వేదాల సారమే, ఉపనిషత్ సారమే. భగవద్గీతని కూడా మీరు ఆ 700 శ్లోకాలు, ఆ 18 చాప్టర్స్ ఒక ఒక ప్రాసెస్ లాగా చదవాలి. చదివితే ఖచ్చితంగా మీకు అందులో కొత్త విషయాలు అర్థమవుతాయి. రోజుకు ఒక చాప్టరు లేదా 2 రోజులకు ఒక చాప్టరు, 18 to 36 ఒక నెలలో అయిపోతుంది. 700 శ్లోకాలు లేదా రోజుకి 10 శ్లోకాలు చదువుకుంటూ 70 రోజుల్లో చదివేసేయచ్చు. అలా మనం భగవద్గీతను కూడా ఒక సిలబస్ లాగా మనం అధ్యయనం చేయాలి. గుణనిధి శ్రీ గుణనిధయే నమః. గురువు ఎప్పుడు గుణనిధి అయి ఉండాలి. అమ్మవారు గురుమూర్తిగా వచ్చినప్పుడు గుణనిధిగా వస్తుంది. సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవిత్ అసంశయ సంశయిచ్ఛిన్న నిరపేక్షో గురుర్మత సుతరాం ఆద్రియతే ఇది సుందర. చక్కగా ఆదరించే స్వభావము గురువు దగ్గర ఉండాలి. చక్కగా ప్రేమగా మాట్లాడగలగాలి. ప్రేమగా మాట్లాడి మన విషయాలను మనకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి. సుముఖ ఎప్పుడు ప్రసన్నతగా ఉండాలి. స్వచ్ఛ నిష్కపటంగా ఉండాలి. సులభ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సందేహం వచ్చినా అప్రోచబుల్ గా ఉండాలి. బహుతంత్రవి తంత్రమనగా శాస్త్రం, బహుశాస్త్రాల యందు నేర్పరి అయి ఉండాలి. ఎలా ఉండాలంటే బహుశాస్త్రాల యందు నేర్పరి అయి ఉండాలి. అసంశయ తాను ఉపదేశించే విద్యలో తనకే సందేహం ఉండకూడదు. అంటే చాలా మంది మీరు అర్థం చేసుకోండి, చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది చెప్తున్నాను. ఏదో మేము చెప్పాలి, మాకు ఈ విద్య వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ చాలా మంది టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళకి ఆ, ఆ, మామూలుగా ఏదైనా సబ్జెక్టు చెప్పడం వాళ్ళకి అలవాటే. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇప్పుడు ఉన్న ఈ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి వాళ్ళకి ఆసుగా లెక్చర్స్ చెప్పడం అలవాటే. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక పుస్తకం చదివేసుకొని హనుమంతుడి మీదో భగవద్గీత మీదో లెక్చర్స్ ఇచ్చేస్తుంటారు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ట్రూత్ హ్యాస్ ఎ స్పెషల్ రింగ్. సత్యము అనేది పలికినప్పుడు దానికి చుట్టూ ఒక ఆరా ఉంటుంది, అది మనం పట్టుకోగలగాలి. ఎవరు జ్ఞానంతో లెక్చర్స్ ఇస్తున్నారు, ఎవరు సాధనతో లెక్చర్స్ ఇస్తున్నారు, ఎవరైతే జ్ఞానము సాధన కలిపి లెక్చర్స్ ఇస్తున్నారో అది మనం పసికట్టాలి. అంటే మనం సాధన చేసి ఉంటే కరెక్ట్ పర్సన్ మనకి అట్రాక్ట్ అవుతాడు, కరెక్ట్ పర్సన్ లో పట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన చాలా రకాలైన విషయాలు వాళ్ళ స్పీచెస్ లో మనకు అందుతూ ఉంటాయి. అందినప్పుడు ఆహా ఓహో ఈయన మనకి మనకి అర్థమైన విషయాలు చెప్తున్నాడు రా, ఇది ఇలా మనకి చెప్పగలిగితే బాగుంటుంది, ఇలా మనం వినగలిగితే బాగుంటుంది అని ఎవరితో అయితే అనిపించారో ఆ గురువే నిరపేక్ష, ఏ ఆపేక్షించి ఉండాలి. వాళ్ళకి చాలా మందికి వాళ్ళు చెప్పేది వాళ్ళకి నిజమో కాదో వాళ్ళకి తెలియదు. గట్టిగా వాళ్ళని పట్టుకొని చొక్కా పట్టుకొని అడిగామనుకోండి, ఏమండి మీరు చెప్పేది అంటే మీకు అర్థమవుతుందా, మీరు ఎప్పుడైనా అమ్మవారిని చూసారా, అమ్మవారి యొక్క స్వభావం తెలుసా మీకు అనే చొక్కా పట్టుకొని అడిగితే బెబ్బెబ్బే నాకేం తెలియదండి, ఏదో పుస్తకం చూసి చదివేశానండి, ఏదో మన నలుగురు వింటున్నారు కాబట్టి నేను చెప్పానండి, నాకు అసలు ఆ అనుభూతే లేదండి అని చెప్పేస్తారు. అలాంటి వాళ్ళతో మనకి పని లేదు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం పుస్తక జ్ఞానంతో చెప్పేవాళ్ళు కాకుండా సాధన జ్ఞానంతో, స్వాధ్యాయ జ్ఞానంతో చెప్పే వాళ్ళని మనము తెలుసుకుంటాము. అలాగా గురువుని ఎలా మనం డిసైడ్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా ఇచ్చారు. సుందర ఆదరించే స్వభావము, సుముఖ ప్రసన్నత ఉండాలి, స్వచ్ఛ నిష్కపటంగా ఉండాలి, సులభ ఏ సందేహం వచ్చినా తీర్చగలిగేటట్టుగా ఉండాలి, బహుతంత్రవిత్ అన్ని రకాల శాస్త్రాల యందు నేర్పరి అయి ఉండాలి, అసంశయ తాను ఉపదేశించే విద్యలో తనకు సందేహం ఉండకూడదు, సంశయిచ్చన్ సందేహం పోగొట్టగలవాని లాగా ఉండాలి, నిరపేక్షగా దేనిని ఆపేక్షించకుండా ఉండాలి. అలాంటి వాడే నిజమైన గురువు. అది చాలా ఇలాంటి అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరు ఇవ్వలే.
మనం ఎప్పుడైనా గురువు కావాలి అనుకుంటే ఇలాగా మనం ఇలా ఇలా మనం అనుకోవాలట. గుణనిధికి మరొక అర్థం చెప్పారు. గుణములు అంటే వ్యూహములు. ప్రపంచాన్ని అమ్మవారు ఏ వ్యూహాలతో ఏర్పాటు చేశారో వాటికి గుణములు అని పేరు. మనం వ్యూహాలక్ష్మి అనుకున్నాం కదా, అది వచ్చింది చూసారా. ఇవన్నీ ఆమెకు ఆధారం చేసుకొని ఉన్నాయి కనుక గుణములకు నిధి. వ్యూహాలక్ష్మి అంటే గుణలక్ష్మి. మనకి మనకి ఆ వ్యూహాలక్ష్మి ద్వారా ప్రపంచంలో ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరతాయి అనే ఉద్దేశంతో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు ఉన్నా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు. ఎట్లా ఉండొచ్చు అంటే బుర్ర, ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని కరెక్ట్ గా ఏ ఏ డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఎక్కడ నిజంగా డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది ఎట్లా తెలుస్తుంది? మనకి బుర్ర యాక్టివ్ గా ఉంటే. అది వ్యూహాలక్ష్మి మనకిచ్చేది. అదే గుణములకు నిధి. ఆ వ్యూహాల పేర్లు కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ. ఈ వ్యూహములతో అమ్మవారు ప్రపంచం నడుపుతూ ఉంటారట. కాలము, కులము, నామము, జ్ఞానము, చిత్తము, నాదము, బిందువు, కళ, జీవత్వము. నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక. నవవ్యూహాత్మకమైన స్వయం ప్రకాశ రూపుడైన పరమానంద స్వరూపుడే పరమాత్మ. అది అర్థం చేసుకోండి. కాల వ్యూహం నిమిషాలు, క్షణాలు, అహోరాత్రులు అమ్మవారే పన్నారు. కులములు అంటే రకరకాల వర్గములు. సృష్టిలోనే కులములు ఉన్నాయి. కులము అనగా సమూహము, గ్రూప్స్, అంతేగాని మనం అనుకున్న కుల కాదు. ఇదొక వ్యూహం. నామ వ్యూహం, ప్రతి పదార్థానికి ఒక వ్యూహం ఉంటుంది, ఒక నామం ఉంటుంది. మనం చెప్పుకుంటాం కదా, ప్రతి దేవతకి ఒక నామం ఉంటుంది, ప్రతి దేవతకి ఒక యంత్రం ఉంటుంది, ఒక తంత్రం ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. అందుకనే మనకి పెట్టబడిన మన పేర్లని కూడా మనం చాలా గౌరవించుకోవాలి. చాలా మంది వింటుంటాం, మా అమ్మగారు అసలు అబ్బా మా నాన్నగారు ఏదో పేరు పెట్టారండి, ఎలాగో పెట్టారండి. కానీ నువ్వు చిన్నప్పుడే నీకు అది అర్థమైనప్పుడు మార్చుకున్నావా? మార్చుకోలేదు. తల్లిదండ్రులు పెట్టిన పేరుని మీరు ఎందుకు అసహించుకుంటారు? చక్కగా ఆ పేరుని సార్థకపరచుకోండి. అందుకనే నామం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి. అలాగే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క వ్యూహం ఉంది. ప్రతిదానికి ఒక సంస్కారాలు ఉంటాయి. శబ్దపరంగా వ్యూహం, బిందు వ్యూహం, జీవ వ్యూహం, అన్ని రకాల వ్యూహములతో ప్రపంచాన్ని నడుపుతుంది కనుక గుణనిధి అని మరొక అర్థము. కాబట్టి ఈ రోజు మనకి వ్యూహాలక్ష్మి మంత్రము పూర్ణాహుతి ఇక్కడ జరిగిపోయింది. అది అది అర్థం చేసుకోండి. వ్యూహాలక్ష్మి యొక్క ఆ 9 రకాలైన వ్యూహాలు, అమ్మవారి యొక్క వ్యూహాలు మనకి అర్థమైనాయి. ఈ అమ్మవారి యొక్క వ్యూహాలు, గుణములు ఇవి మనకి అర్థమైనప్పటికీ మనకి ఆ వ్యూహాలక్ష్మి యొక్క విషయం తెలిసింది. గుణము అంటే తాడు అని భాస్కర్ రాయల వారు మరొక అర్థాన్ని చెప్పారు. గుణనిధి అనే నామానికి ఆయన మత్స్య పురాణం, కాళీ పురాణాలను ప్రమాణంగా చూపించి చెప్పారు. ఈ తాడు విద్యల్ని కాపాడింది. గుణనిధి అంటే అలాగే గట్టి తాడు వంటిది. నారాయణుడు ప్రళయకాలంలో ప్రళయకాలంలో ఏకాండమైన జలంలో ఒక గోడతో సర్వ విద్యలను భద్రపరిచి అందులో సత్యవంతుడైన మనువుని పెట్టాడు. దీన్నే నోవాస్ ఆర్క్ అంటారు. మీరు మీ పిల్లల్ని, వాళ్ళని, క్రిస్టియన్స్ ని అడిగితే నోవాస్ ఆర్క్ అంటే ఏంటో చెప్తారు. ఈ నోవాస్ ఆర్క్ క్రియేట్ చేసింది మన మత్స్య పురాణంలో ఉండే విషయాల్ని వాళ్ళు అలా దర్శించారు అనుకోవచ్చు, దాన్ని కాపీ కొట్టారు అని కూడా అనుకోవచ్చు. ఆ మత్స్యమునికి ఒక కొమ్ము కూడా ఉంది. ఆ పడవని స్థిరంగా నిలపడానికి ఒక తాడు తీసుకొచ్చి ఆ తాడుని మత్స్యం యొక్క కొమ్ముకి, పడవకి కట్టారు. అప్పుడు అది స్థిరంగా ఉంది. ఇందులో ఉన్నవారు సప్తర్షులు. సత్యవ్రతుడు అనే కాబోయే వైవస్వత మనువు. సృష్టికి కావాల్సిన బీజాలు, విద్యలు అన్ని దాగివే ఉన్నాయి. ఆ మత్స్యంతో మత్స్యావతారంలో ఉన్నప్పుడు జరిగిందనమాట. అప్పుడు ఈ సప్త ఋషులకి వీళ్ళకి కూడా ఎన్నో సందేహాలు ఆయన తీర్చాడట. గురుమూర్తి గుణనిధి, గోమాత గుహజన్మ భూహు, ఇవన్నీ గకారంతో వచ్చిన నామాలు. గకారం గురువాచకం. ప్రధానంగా ఇక్కడ గురు స్వరూపం ఆవిష్కరణ జరుగుతుంది. అమ్మవారు గురుమూర్తిగా కనపడినప్పుడు గుణాల నిధిగా ఉంది. శిష్యుల అజ్ఞానాన్ని గురువు ఎంతో సహిస్తాడు కనుక గురువు క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటాడు.
ప్రేమ, కారుణ్యం, వాత్సల్యం ఇత్యాదులు గురువు శిష్యులపై నిరంతరం చూపిస్తాడు. అందుకనే శ్రీరామ్ శర్మ ఆచార్య చాలా గొప్పగా చెప్పుకున్నాడు. నాయన్లారా, ఎంత ప్రేమగా చెప్పాడు ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. మీ దగ్గరికి ఎంతో మంది సిద్ధులు వచ్చుంటారు, ఎంతో మంది మంత్రాలు నేర్చిన వాళ్ళు వచ్చుంటారు, ఎంతో మంది పరమ గురువులు వచ్చుంటారు. మీకు తంత్రం నేర్పించానంటారు, ఎంతో నేర్పించానంటారు, కానీ వాళ్ళ కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే వాళ్ళకున్న విద్యలు నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్న విద్య ఒకటే, అది ప్రేమ. ఆ ప్రేమతోనే మిమ్మల్ని నేను ఎన్ని సంవత్సరాలైనా నేను కాపాడతాను. అలాంటి స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదండి ఈ రోజు వరకు. ఈ రోజు వరకు ఎవరు ఇవ్వలేదు. నాకు విద్యలు తెలియవు, విషయాలు తెలియవు. ఏది గాయత్రి మంత్రాన్ని 24 సంవత్సరాలు తపస్సు చేసి తెప్పించుకున్న ఆయన, నాకు ఏం తెలియదు, మీ అందరి మీద ప్రేమ ఉంది, 750 కోట్ల మంది మీద ప్రేమ ఉంది. అసలు ఆ సెంటెన్స్ యొక్క భావం మీకు కనుక అర్థమైతే కళ్ళల్లోంచి అలా నీళ్లు రావాలి. అంత ప్రేమ ఉందన్నమాట. 84 సంవత్సరాలు ఆయన ప్రతి సెకండ్ మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఆయన శరీరాన్ని ఒక దధీచిలాగా, ఒక అద్భుతమైన యజ్ఞములాగా సాక్రిఫైస్ చేసి ప్రపంచానికి ఆయన ఒక ఆహుతి ఇచ్చాడు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి యొక్క వారసులో మనం ఎలా మన జీవితాన్ని మలుచుకోవాలో ఆయన చేతిలో పెట్టి మనం తెలుసుకుందాం. అందుకనే ఇక్కడ గురుమూర్తి, గుణనిధి, గోమాత, గుహజన్మభు అని మనం వచ్చినప్పుడు మనకు తెలిసిన గురువులందరినీ మనం తలుచుకున్నాము. ఆ గురువులందరినీ తలుచుకొని మళ్ళీ మనము ఆ గురువుల దగ్గరికి వెళ్ళి, నాయనలారా మీరు మళ్ళీ మళ్ళీ మాకు నేర్పించండి, మీరు నేర్పిస్తేనే మాకు అమ్మవారు అర్థం అవుతుంది. మీరు మీరు గనక అలిగినా లేకపోతే ఎక్కడైనా ఉన్నా మాకు ఆ దిశానిర్దేశం దొరకదు. ఆ మీ వల్లనే మాకు ఇక్కడి వరకు మేము వచ్చాము. ఇక్కడి నుంచి మీరు మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడపాలి అని మనం ఆ గురువుని ప్రార్థిస్తూ ఈరోజు ఇది అయిపోయింది. తర్వాత గోమాత అనేది వస్తుంది. ఇక్కడ గురుమూర్తి దగ్గర ఆ గురువు యొక్క విషయాలు మనం తెలుసుకుంటూ చాలా విషయాలు, కొత్త కొత్త విషయాలు మనం అర్థం చేసుకున్నాము. గురుమూర్తి